This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి విపిసి ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడాలండి. విపిసి ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడాలన్నమాట. ఏంటి విపిసి ఎండ్ పాయింట్స్ అంటే? ఓకే, సో మనం ఫస్ట్ డిజైన్ డ్రాఫ్ట్ చేసామనుకోండి. సో ఇమాజిన్ మీకు ఒక విపిసి ఉందనుకోండి ఇక్కడ. ఓకే, ఈ విపిసిలో మీకు మీకు సర్వర్స్ ఉంటాయి. బేసిక్గా విపిసిలో EC2 సర్వర్స్ రన్ చేస్తూ ఉంటాం అనుకోండి. నౌ మనకేమవుతుందంటే, ఇమాజిన్ దిస్ ఇస్ ఎ విపిసి. నౌ నిన్నటి ఆర్కిటెక్చర్ తీసుకున్నాం అనుకోండి. నిన్నటి ఆర్కిటెక్చర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్ గా మనకేముందంటే ఇక్కడ నేను అదే డ్రా చేస్తానండి. ఒక పబ్లిక్ సబ్నెట్ అండ్ టేక్ వన్ మోర్ ప్రైవేట్ సబ్నెట్. యాక్చువల్ గా నిన్న మనం చేసింది ఒక పబ్లిక్ సబ్నెట్ తీసుకున్నాం, ఒక ప్రైవేట్ సబ్నెట్ తీసుకున్నాం. సో నేనేం చేశాను, ఇక్కడికి వచ్చి మీకు పబ్లిక్ సబ్నెట్, సో తర్వాత ఇంకోటి వచ్చి ప్రైవేట్ సబ్నెట్ తీసుకున్నాం. నా ప్రైవేట్ సబ్నెట్ వచ్చి మనకి ఒకవేళ ఇంటర్నెట్ కి రౌట్ అవ్వాలంటే మీకు తెలుసు, మనం నాట్ గేట్వే వాడడం, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ప్రైవేట్ సబ్నెట్ వాడితే దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో మనం ఏం చేసాము, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంది, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి IGW అంటాను. అండ్ మనకు వచ్చి ఇంటర్నెట్ ఉంది ఇక్కడ. మీరు చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఇంటర్నెట్ ఇక్కడ ఉంది. సో ఇంటర్నెట్ కి మీరు ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ ఇలా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అండ్ మనం ఏం చేసాం, ప్రైవేట్ సర్వర్స్ వచ్చి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలంటే మనం ఏం చేసాం, యాక్చువల్ గా మీరు గమనించినట్లయితే నిన్న నాట్ గేట్వే వాడాం, అవునా? సో మనం ఏం చేసాం, మనం AWS నాట్ గేట్వే వాడాం. సో అండ్ దెన్ మనం జస్ట్ రీక్యాప్ లాగా అనుకోండి. సో ట్రాఫిక్ అంతా కూడా మీకు ఇలా కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా, అవునా? మనకేమవుతుందంటే దీనికి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ గేట్వే ద్వారా బయటికి వెళ్తుంది. సో కాబట్టి మనకి సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇమాజిన్ నాకు ఇక్కడ ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ ఉంది. బై ద వే ఇక్కడ ఇంకో దగ్గర ఇంకొక EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఇమాజిన్. సో ఇది వచ్చి నేను ఏమంటాను, VM1 అండ్ VM2 అంటాను. సో VM1 అండ్ VM2 అంటాను. సో మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా సో VM2 ఒకవేళ ట్రాఫిక్ బయటికి పోవాలంటే నాట్ గేట్వే ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అదే VM1 వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే పబ్లిక్ సపరేట్ కాబట్టి. దిస్ ఇస్ ఫైన్. నౌ ఇప్పుడు ఏమైందంటే, మనకి AWS లో చాలా సర్వీసెస్ ఉన్నాయండి, అవునా? మీకు లెట్ మీ లాగిన్. AWS లో చాలా సర్వీసెస్ ఉన్నాయండి. సో గివ్ మీ 1 మినిట్. ఇదేదప్పా ఇక్కడ. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు సర్వీసెస్కి వచ్చారండి. ఒక నిమిషం అండి, లెట్ మీ డిలీట్ దిస్ కీ. ఓకే, సో AWS లో వచ్చి మీకు చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి. నేనేం చేశాను అంటే ఒక S3 సర్వీస్ తీసుకుంటాను. S3 అనేది ఏంటంటే హై లెవెల్లో, దీని గురించి సపరేట్ క్లాసే ఉందండి, సో డోంట్ వరీ. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, S3 వచ్చి ఇట్స్ లైక్ ఏ గూగుల్ డ్రైవ్ అండి. ఇట్స్ లైక్ ఏ గూగుల్ డ్రైవ్ అనమాట. దాంట్లో నేను ఏం చేయొచ్చు, మనం ఒక బకెట్ లాగా ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి. బకెట్ లాగా ఒకటి క్రియేట్ చేసి నేను ఏం చేస్తానంటే AWS B27 బకెట్ 1 అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, జస్ట్ మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోయింది, ఇప్పుడేం అవసరం లేదు మీకు. బట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇలా ఫాలో అవ్వాలన్నమాట. సో AWS B27 అన్నాం అనుకోండి, దీని లోపల బకెట్ లోపల వెళ్తాం. దీని లోపల ఒక ఫైల్ పెడతానండి. అప్లోడ్ అని చెప్పి ఒక ఫైల్ పెడతాం, ఏదైనా ఫైల్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ డౌన్లోడ్స్ లో లెట్ మీ సీ ఇఫ్ ఐ హావ్ సమ్ ఒక టెరాఫామ్ 13.5 ఏదో ఉంది, ఏదో ఒక ఫైల్, జిప్ ఫైల్ పెడతాను. అప్లోడ్ అందాం. మీరు చూసారంటే ఫైల్ అప్లోడ్ అవుతుంది చూడండి. ఓకే, ఈ ఫైల్ అప్లోడ్ అయిపోయింది. ఓకే, రైట్. నౌ ఈ ఫైల్ డౌన్లోడ్ చేయాలా?
ఈ ఫైలు ఈ డౌన్లోడ్ చేయాలి. నౌ ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, ఇప్పుడు VM1 అయినా, సో ఎక్కడ ఉంది S3 అని ఇక్కడ డ్రా చేస్తానండి. ఇది S3 అని డ్రా చేస్తాను. AWS S3 AWS S3 స్టోరేజ్ అంటాను యాక్చువల్గా. ఇక్కడ ఫైల్ ఉందన్నమాట. ఇది ఒక ఇమాజిన్ ఒక ఫైల్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ ని బేసిక్ గా డౌన్లోడ్ చేయాలా. నార్మల్ గా అయితే మీకు ఏమవుతుందంటే ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేయడానికి, లెట్ మీ డ్రా లిటిల్ బిట్ దిస్, మ్యూట్ చేయండి ప్లీజ్. మీకు ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక VM1 అయితే డైరెక్ట్ గా ఇలా వచ్చి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. VM2 అయితే ఇలా వచ్చి డౌన్లోడ్ చేసుకుంటుంది. నౌ నాకు అర్థం కాని విషయం, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే, ఇక్కడ AWS S3 కూడా AWS సర్వీసే, యాజ్ వెల్ యాజ్ మనకి VPC కూడా AWS కాంపోనెంటే బేసిక్, అవునా? రెండు కూడా VPC కాంపోనెంటే. మరి ఒకదాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇప్పుడు అది నాకు ఎట్లుందంటే, ఇది నా ఎదురింటి వాడికి నేను మాట్లాడాలంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, అశోక్ ఉన్నాడు, నా ఫ్రెండ్ ఎదురుగా ఉంటాడు, అశోక్తో నేను మాట్లాడాలి. అతనితో మాట్లాడాలంటే నేను ఎలా ఉందంటే, పోయి మెయిన్ గేట్కి పోయి మెయిన్ గేట్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి తలుపు కొట్టి మాట్లాడినట్టు ఉంది. అవసరం ఏంటండి, డైరెక్ట్గా కొడితే అయిపోతుంది కదా తలుపు కొట్టి మాట్లాడితే. మరి అదే ఇక్కడ ఎందుకు అప్లికబుల్ కాదు? రెండు AWS కాంపోనెంట్స్ అయినప్పుడు ఇంటర్నల్ కనెక్ట్ అయిపోతే సరిపోతుంది కదా. మనకి ఇది ఇది అనవసరంగా ఇంటర్నెట్ మీద కదా. అది వదిలేస్తే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేందంటే, నాట్ గేట్వే ఉంటే సరే, నాట్ గేట్వే లేకపోతే ఎలా యాడ్ చేస్తారు? ఇప్పుడు నాట్ గేట్వే నాకు ఉంది కాబట్టి మన ప్రైవేట్ సర్వర్ కూడా యాక్సెస్ చేస్తుంది. మన నాట్ గేట్వే లేకపోతే అంటే ప్రైవేట్ సపరేట్ ఉన్న సర్వర్స్ S3ని యాక్సెస్ చేయలేవు నా ఉద్దేశం. అది కాదు కదా. అది కాకుండా మీకేంటి, నాట్ గేట్వే అనేది మీకు ప్రైసింగ్ అండి. నాట్ గేట్వే మీకు ఏమవుతుంది, మీకు ఇమాజిన్ డైలీ ఒక 10 ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఒక్కొక్క ఫైల్ కూడా ఒక 1 GB ఉంది అనుకో, డైలీ 10 GB డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ S3 నుంచి. ఫస్ట్ మీకు నాట్ గేట్వే ప్రైసింగ్ వచ్చి, నాట్ ప్రైసింగ్ వచ్చి $0.0045 పర్ అవర్. ఓకే, దాంతో పాటు డేటాకు వచ్చి మీకు సేమ్ అదే $0.0045 పర్ జీబీ. అంటే నాట్ గేట్వేలో మీరు మాట్లాడితే ఇది పడే సూచనలు ఉన్నాయి. అది కాక మీకు డేటా వచ్చి మీకు S3 నుంచి మీరు చేశారనుకోండి, S3 నుంచి మీరు డేటా ఇంటర్నెట్ మీదుగా చేశారనుకోండి, S3 కూడా మీరు డేటా ట్రాన్స్ఫర్కి S3 డేటా పెడితే లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా బాగా అర్థం చేసుకుని S3కి పోయినప్పుడు, బట్ సింపుల్ నేను డేటా అప్లోడ్ చేస్తే ప్రైస్ లేదు, ఎందుకంటే ఎలాగో మీరు ఆ స్పేసిక్ కన్జ్యూమ్ చేస్తున్నారు. నేను ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేస్తే మీకు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ పడతాయి, అది కూడా ఎక్స్టర్నల్ గా ఇంటర్నెట్ మీద చేస్తే. సో కాబట్టి అగైన్ డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని పెడతాను. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, సింపుల్ గా S3 డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్. ఓకే, ఇవన్నీ ఓకే. బట్ మెయిన్ ఏంటంటే, మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇది కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పరంగా చూసుకుంటే ఇదేం పెద్ద కాస్ట్ కాదు వాళ్ళకి, వాళ్ళు చేసే బిల్లింగ్ అదంతా కూడా పెద్ద కాస్ట్ కాదు. ప్రాబ్లం ఏంటంటే, ట్రాఫిక్ గోయింగ్ ఓవర్ ద నెట్వర్క్, ఓవర్ ద ఇంటర్నెట్, ఆర్ ట్రాఫిక్ రౌటింగ్ ఓవర్ ద, ఇది మేజర్ సమస్య. ఇవన్నీ కాకపోయినా కూడా అసలు మేజర్ సమస్య ఏంటంటే, సెక్యూరిటీ పరంగా దిస్ ఇస్ ఎ ప్రాబ్లం అనమాట. ఓకే, ఇది రెడ్ ఫ్లాగ్ యాక్చువల్ గా. ఇప్పుడు ఇమాజిన్ ఆ ఒక్క ఫైల్ ఉంది అనుకోండి, ఇమాజిన్ దట్ ఈస్ ఎ కస్టమర్ డేటాబేస్. మీరు ఏముంటుందో, మీరు ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు, అది ఏం చేస్తే కస్టమర్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని, ఆ కస్టమర్ ఫైల్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ, PIA అంటారు, పర్సనల్ అదని, లెట్ మీ షో ఇట్ యూ. దాని ఆ డేటాని ఏమంటారంటే PII డేటా అన్నాం అనుకోండి. PII డేటా అంటే పర్సనల్లీ ఐడెంటిఫైల్ ఇన్ఫర్మేషన్, అంటే మీ ఆధార్ కార్డ్ కానీ, సోషల్ సెక్యూరిటీ నెంబర్ కానీ, ఏదైనా సరే PII డేటా అంటారు. ఆ PII డేటా వచ్చి మీరు కావాల్సి వచ్చింది అనుకోండి, కానీ అది మీరు ఇంటర్నెట్ మీదుగా రౌట్ చేస్తున్నారు.
అది బయటికి పోతే ఇబ్బంది కదా. కాబట్టి మీకు ఏం చేస్తారంటే రూల్స్ ఏం చెప్తాయంటే మీరు అది ఇంటర్నల్ గా మాత్రమే డేటాని మీరు యాక్సెస్ చేయాలి. అటువంటప్పుడు ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాం? సో మనకి విపిసి వచ్చి ఏడబ్ల్యూఎస్ కాంపోనెంటే, యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ కూడా ఏడబ్ల్యూఎస్ కాంపోనెంటే. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాగ ఇంటర్నల్ గా మనం డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకుంటాం అని చూడాలన్నమాట. సో దానికోసమే మనం వాడేది ఏంటంటే విపిసిలోకి వచ్చామనుకోండి, ఇక్కడ విపిసిలో ఇక్కడికి వస్తే విపిసిలో వచ్చి మనకేముంటుందంటే ఇక్కడ ఎండ్ పాయింట్స్ అని ఉంటుందండి. ఎండ్ పాయింట్స్ అని ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్స్ ఏం చేస్తుంది యాక్చువల్‌గా మీరు చూసినట్లయితే ఎండ్ పాయింట్స్ వచ్చి మీకు ఇంటర్నల్‌గా మీకు కనెక్ట్ చేయడానికి వాడతాం యాక్చువల్‌గా. అంటే అర్థం ఏంటంటే మీకు ఆహ్, లెట్స్ మీ 1 మినిట్ ఒక్క నిమిషం అండి. హ్మ్. 1 మినిట్ అండి. ఓకే. రైట్. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడి నుంచి మనం మన విపిసి నుంచి మనం ఏడబ్ల్యూఎస్ స్టోరేజ్‌కి, ఎస్3 స్టోరేజ్‌కి మనం ఒక కనెక్షన్ ఏర్పరచొచ్చనమాట. దీన్ని విపిసి ఎండ్ పాయింట్ అంటాం. ఓకే. విపిసి ఎండ్ పాయింట్ మనకు కావాలనుకుంటే పర్టిక్యులర్ సబ్‌నెట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా. విపిసి ఎండ్ పాయింట్ అంటాం. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. ఒకటొచ్చి ఏడబ్ల్యూఎస్ ఎస్3 స్టోరేజ్‌కి, ఇంకోటొచ్చి నేను వేరేది చూపిస్తాను. బట్ ఇది టెస్ట్ చేయాలి మనం యాక్చువల్‌గా. మనం ఇది టెస్ట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే మీకు ఈ ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తానండి. ఈ ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి నాట్ గేట్‌వే పెట్టను కాకపోతే. నేనేం చేస్తాను, లెట్స్ గో బ్యాక్ టు ద ఇన్‌స్టెన్సెస్. మనం 2 మెషిన్‌లు డిప్లాయ్ చేద్దాం. 2 మెషిన్‌లు డిప్లాయ్ చేసి ఒక పబ్లిక్ సర్వరు, ఒక ప్రైవేట్ సర్వరు పెడతానండి. ప్రైవేట్ సర్వర్ వచ్చి ఎస్3 స్టోరేజ్‌కి కనెక్ట్ అయ్యి నాకు ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేయాలా. అయితే మనం ఏందంటే ఫస్ట్ ఇక్కడికొచ్చి ఇది ఎనేబుల్ చేయాలి. గివ్ మీ 1 మినిట్. ఇది మామూలుగా అయితే మీరు ఎస్3లో పెట్టే ప్రతి ఒక్క ఫైల్‌కి మీకేముంటుందంటే ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఇక్కడికొచ్చి మీరు చూసారంటే దీని యూఆర్ఎల్ వచ్చి ఇదండి. ఇది కాపీ చేసి బై డిఫాల్ట్‌గా మీరు రాదు యాక్చువల్‌గా. ఇలా వస్తుంది. ఎందుకంటే దానికి ఏం చేయాల్సొస్తుందంటే ఎస్3కొచ్చి మీరిక్కడ ఓకే. మీరు చేయాల్సిందేందంటే ఇక్కడ పర్మిషన్స్‌కి రండి ఫస్ట్. ఇయన్నీ కూడా బ్లైండ్‌గా చేసేయండి. మీకు తర్వాత ఎస్3లో నేను చెప్తాను. ఇక్కడికొచ్చి మీకు ఫస్ట్ ఇక్కడ బ్లాక్ పబ్లిక్ పాలిసీస్ అని ఉంటుంది. అది ఎడిట్ చేసి అది ఎడిట్ క్లిక్ చేసి మీరు ఆ చెక్ మార్క్ తీసేయండి అక్కడ. చెక్ మార్క్ తీసి సేవ్ చేయండి. ఇది ఇద్దాం. సో, తర్వాత ఏం చేద్దాం ఇక్కడ నెక్స్ట్ చేయాల్సిందేందంటే మనం ఆ బకెట్‌లో ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని నేను పబ్లిక్ చేస్తాను. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇది సెలెక్ట్ చేసి యాక్షన్స్ అనొచ్చి కిందకొచ్చి నేను మేక్ పబ్లిక్ అంటే ఎవరైనా డౌన్‌లోడ్ చేసి అని చెప్తాను యాక్చువల్‌గా. సో, మేక్ పబ్లిక్ అంటాను. ఓసారి మళ్ళీ మనం ఇట్లా రిఫ్రెష్ అన్నామనుకోండి, మీకు చూస్తే మీకు డౌన్‌లోడ్ వస్తుంది చూడండి. సో, నేను చేయను, క్యాన్సిల్ చేస్తాను. బట్ మీకు చూపియడానికి యెస్ ఇది డౌన్‌లోడ్ యాక్సెస్ ఉందని. ఇప్పుడు 2 సర్వర్‌లకి డిప్లాయ్ చేస్తాను. 2 లైనక్సే చేస్తాను. సో, ఒకటొచ్చి మీకు లార్జ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఒకటి పబ్లిక్ సబ్‌నెట్‌లో పెడతానండి. ఇంకోటొచ్చి ప్రైవేట్ సబ్‌నెట్‌లో పెడతాను. బికాజ్ మనం ప్రైవేట్ సబ్‌నెట్‌కి రీచ్ కాలేం కదా అందుకని. సో, లెట్స్ సీ. అంటే అంటే మనం ఏంటి చెప్పడానికి ట్రై చేస్తున్నాం? ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న వితౌట్ నాట్ గేట్‌వే మనం ఈ దాన్నేమంటారు వీపీసీ ఎండ్ పాయింట్ వాడి డౌన్‌లోడ్ చేయొచ్చు ఫైల్‌ని. ఇంటర్నల్‌గా కనెక్ట్ అవ్వచ్చు అని ప్రూవ్ చేయడం అన్నమాట. సో, దానికోసం ఏం చేస్తాను అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసి సో, టీ2 మైక్రో దీనిలో ఇట్లా ఎళ్లి మనం బి27 కదా! బి27
మనది పబ్లిక్ సబ్నెట్ ఇది కదా, సో పబ్లిక్ సబ్నెట్ వెబ్ సర్వర్స్ ఎనేబుల్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, పబ్లిక్ సర్వర్ అంటాను. పబ్లిక్ సర్వర్ అని చెప్పి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఓకే, అలాగే మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్, ఈసారి మళ్ళీ ప్రైవేట్ సర్వర్ యాక్చువల్గా. B27 డిబి సర్వర్స్ అంటాను. పబ్లిక్ ఐపీ అసైన్ చేయట్లేదు చూడండి వాంటెడ్లీ. ఓకే, సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, ప్రైవేట్ సర్వర్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, మీరు నిన్న మీకు ఇష్యూ వచ్చింది కదా, ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారంటే ఇది చేస్తున్నారండి, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ బట్టి డిప్లాయ్ చేస్తున్నారు, అందుకే మీకు కాల. ఓకే, నెక్స్ట్ టైం డిప్లాయ్ చేసేటప్పుడు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ మీ టాటా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి, అప్పుడు వర్క్ అవుతుంది. సో సో ఇక్కడికి వచ్చి వేరే కూడా చెప్పారు కూడా, ఎవరో ఒకరు పింగ్ కూడా చేశారు సార్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ వాడే ఛాన్స్ ఉందని చెప్పి, అదే జరుగుతుందండి. సరే, సో ఫస్ట్ పబ్లిక్ సర్వర్ తో ఇబ్బంది లేదండి. ఫస్ట్ పబ్లిక్ సర్వర్ నేను ఏం చేస్తానండి, ఇక్కడికి వచ్చి ఈ పబ్లిక్ సర్వర్ కి లాంచ్ చేద్దాం, లాగిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి లెట్ మీ లాగిన్ టు ద EC2 సర్వర్. ఓకే, EC2 సర్వర్ లాంచ్ చేయాలి. లాంచ్ చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయాలనుకోండి, నేను ఏం చేయొచ్చు, wget అని చెప్పి, ఓకే ఉంది కదా, దీన్ని కాపీ చేసి నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలా ఇచ్చాను అనుకోండి, wget HTTP ఎంటర్ కొట్టాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది చూడండి. ఈ విధంగా డౌన్లోడ్ అయింది. దేనికి కనెక్ట్ అయింది, సంథింగ్ లైక్ 52.216 కనెక్ట్ అయింది. ఇది ఇంటర్నెట్ మీదుగా కనెక్ట్ అయిందండి. మీకు ఇంటర్నెట్ మీదుగా కనెక్ట్ అయ్యి మీకు డౌన్లోడ్ అయ్యింది. ఓకే, ఇది పబ్లిక్ సర్వర్ కాబట్టి. సరే, ఇప్పుడు ప్రైవేట్ సర్వర్ కావాలి కదా, ప్రైవేట్ సర్వర్ లో ఇదే వ్యవహారం చేయాలనుకోండి, ప్రైవేట్ సర్వర్ మనకు కనెక్ట్ కాలేము, ఎందుకంటే దట్స్ ప్రైవేట్ సర్వర్. మీరు ప్రైవేట్ సర్వర్కి వెళ్ళండి, దానికి ఎటువంటి పబ్లిక్ ఐపీ ఉండదు. బై ది వే, మీకు ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ప్రైవేట్ ఐపీ నుంచి నేను కనెక్ట్ కాలేను. సో కాబట్టి ఏం చేస్తాను, పబ్లిక్ సర్వర్ నుంచి కనెక్ట్ కాదు. దానికోసం ఏం చేద్దామంటే నేను మన ల్యాప్టాప్ కి ఉంటుంది, ఓకే హోల్డ్ ఆన్. ఓకే, ఓకే కాపీ చేస్తానండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకు కీ నిన్న చేసిన సేమ్, నేనేం పెద్ద ఏం చేయట్లేదు. సో నేనేం చేస్తాను, key.pem అని ఇచ్చేసి, సో షిఫ్ట్ ఇన్సర్ట్ అంటాను, షిఫ్ట్ ఇన్సర్ట్ అని చెప్పి, అలాగే chmod అని చెప్పి 500 400 కీ డాట్ ఇలా ఇస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన సెకండరీ సర్వర్కి చేయాలి, ssh-i key.pem EC2-user @ so EIP this 3.178 ఇలా ఇద్దాం, user -1080 3.178. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఎంటర్ కొట్టాం అనుకోండి,
లాగిన్ అయిపోవాలా. అండ్ ఎస్ లాగిన్ అయింది. ఇప్పుడు చూసంటే ప్రాంప్ట్ ఏంటంటే మీకు 81.10 నుంచి 83.178కి వచ్చేసిందండి. ఓకే, ప్రతి ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ అదే ఫండా వాడాను అనుకోండి, ఇక్కడ మీరు వస్తే ఇదే కాపీ చేస్తాను. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఇచ్చాను అనుకోండి, wget అన్నాను అనుకోండి, మీకు అక్కడే అయిపోయి ఉంటుందండి. మీరు చూసారంటే అంతే, అక్కడే అయిపోయింది. డౌన్లోడ్ కాదు. ఎందుకు డౌన్లోడ్ కాదు? సి యాజ్ పర్ అవర్ డిజైన్ ఇక్కడ మీరు చూసినారంటే అసలు ఈ కాన్సెప్టే లేదు, అవునా? నాడ్ గేట్వే అనే కాన్సెప్టే లేదు. సో కాబట్టి ఇది ఇంటర్నెట్ కి రీచ్ అయ్యే ఛాన్సే లేదు. ఇంటర్నెట్ కి రీచ్ కావట్లేదు కాబట్టి VM1 మీకు డౌన్లోడ్ చేసుకునే అవకాశమే లేదు. సో మనం సాల్వ్ చేయాల్సిన ఇష్యూ ఇది. సో నాకేం కావాలంటే బికాస్ ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతున్న ఫైల్ అనేది వెరీ వెరీ సెక్యూర్ కాబట్టి, మీకు వెరీ వెరీ సెక్యూర్ కాబట్టి నాకేం కావాలంటే నాకు దాన్ని ఏమంటారు, త్రూ ద ఎండ్ పాయింట్ ద్వారా అవ్వాలి. అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఈ రెడ్ లైన్ ఉంది కదా, నేను కాసేపట్లో నేను ఏం చేస్తానంటే మీకు ఎండ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు మీకు దీని ద్వారా అవ్వాలి. సో నేను ఏం చేస్తాను అంటే ప్రస్తుతానికి అలాగే వదిలేయండి దాన్ని. ఇప్పుడు ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలండి. ఎలా చేయాలి? విపిసి ఎండ్ పాయింట్స్ ఎక్కడ మీకు నాడ్ గేట్వేస్ పైన ఎండ్ పాయింట్ సర్వీసెస్ వేరేనండి, అది అవసరం లేదు మనకి. ఎండ్ పాయింట్స్ చాలు. ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఎండ్ పాయింట్ అని ఇచ్చి మీరు కిందకు వస్తే మీరు 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉంటుందండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అండ్ గేట్వే ఎండ్ పాయింట్ అని 2 టైప్స్ ఉంటుంది. గేట్వే ఎండ్ పాయింట్ నేను డిఫరెన్స్ చెప్తాను, డోంట్ వరీ, డిఫరెన్స్ చెప్తాను. బట్ గేట్వే ఎండ్ పాయింట్ రెండింటి కోసం వాడతామండి. ఒకటి వచ్చి S3 కోసం వాడతాం, కిందకు వచ్చాను అనుకోండి, ఇంకోటి DynamoDB కోసం వాడతాం. ఇది వచ్చి చూడండి గేట్వే, ఒకటి వచ్చి DynamoDB కోసం వాడతాము. ఓకే, ఇంకోటి వచ్చి ఏంటంటే మనకి కిందకు వచ్చాం అనుకోండి, ఇంకోటి వచ్చి మనకి ఇంకో గేట్వే ఎక్కడ ఉంది మీరు చూస్తే ఇక్కడ ఉంది, S3 కోసం. నాకు ఇది కావాలి, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి మన మన B27 ముచ్చట ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది సెలెక్ట్ చేసి ఆ తర్వాత నేను చేసేది ఏంటంటే మీరు చూస్తే చూడండి, దేనికి అసైన్ చేయాలా మీకు రౌటింగ్ టేబుల్ వచ్చి ప్రైవేట్ రౌటింగ్. చూడండి వెబ్ సర్వర్స్ వచ్చి మీకు దీంట్లో ఉన్నాయి. మనకు కావాల్సింది ఇదనమాట, మన DB సర్వర్. దీనికి అసైన్ చేస్తాను. దీనికి సెలెక్ట్ చేసి రౌటింగ్ టేబుల్ కి ఓకే, నేను నేమ్ వచ్చి ఏం చేస్తానంటే S3 ఎండ్ పాయింట్ అని చెప్పి క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాం. మనకి S3 ఎండ్ పాయింట్ అంటాం. మీరు చూసినట్లయితే క్రియేట్ అయిపోయింది. సో అయితే వెంటనే ఇది డౌన్లోడ్ అయిపోవాలండి, డౌన్లోడ్ అవ్వాలా, కొంచెం వెయిట్ చేద్దాం ఆగండి. చూసారా కనెక్టెడ్ వచ్చిందా, అండ్ దెన్ డౌన్లోడ్ అవ్వాలాగండి. మీరు చూసారంటే ఇంతకు ముందు కనెక్ట్ వచ్చి కావలేదు, డౌన్లోడ్ అయిపోయింది. చూసారా ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో. సో అసలు అంటే నేను జస్ట్ ఎండ్ పాయింట్ వరకే యాడ్ చేశానండి, ఇంకేం చేయాల. ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్, మీరు ఎప్పుడైతే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని రౌటింగ్ టేబుల్ అది సెలెక్ట్ చేశారో, ఏది మన ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేశారో, VPC కాపీ చేస్తాను ఆగండి. మన VPC ఏంటి, మన VPC కిందకు వస్తే ఇది మన VPC. ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి మనం రౌట్స్కి వచ్చాం అనుకోండి. రౌట్స్కి వచ్చి కింద చూస్తే ఇది మెయిన్, ఇది ప్రైవేట్ కదా. ఇక్కడికి వచ్చి కిందకు చూసారు అనుకోండి, ఈ రౌటింగ్ టేబుల్ చూడండి, ఇది మనం యాడ్ చేయలేదండి. నేను ఎప్పుడైతే రౌటింగ్ దాన్ని ఏమంటారు ఎండ్ పాయింట్ క్రియేట్ చేశానో ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. సో కాబట్టి మనకి గేట్వే ఎండ్ పాయింట్ యూస్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ అని చెప్పాను. ఫస్ట్ ఏంటి, గేట్వే ఎండ్ పాయింట్. ఫస్ట్ది గేట్వే ఎండ్ పాయింట్ ఉంది. సెకండ్ది ఏంటి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. నౌ గేట్వే ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది? గేట్వే ఎండ్ పాయింట్ వచ్చి మీకు ఏం చేస్తుందంటే ఇట్ విల్ automatically add a route entry in the routing table. అంటే రౌటింగ్ టేబుల్లో
ఆటోమేటిక్ గా రౌటింగ్ ఎంట్రీ ఒకటి యాడ్ చేస్తుంది, రూట్ ఎంట్రీ యాడ్ చేస్తుంది, విచ్ గోస్ టు దట్ పర్టికులర్ S3 ఆర్ DynamoDB. రెండే ఉన్నాయండి మీకు, ఓన్లీ సపోర్టెడ్ బై S3 అండ్ DYDB, DynamoDB అనమాట. అంటే ఇంక రెండు తప్ప ఇంకేది గేట్వే ఎండ్ పాయింట్ అసలు లేనే లేదు. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ యాడ్ మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. నేను పని చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఎండ్ పాయింట్ డిలీట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి మన ఎండ్ పాయింట్స్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ చేద్దాం. డిలీట్ చేసాను అనుకోండి, మీకు ఇక్కడ డిలీట్ చేసిన వెంటనే రౌట్ టేబుల్స్ లో ఎంట్రీ కూడా మాయం కావాలి. ఇక్కడ మీకు కాసేపట్లో నేను అది డిలీట్ చేశాను కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ కూడా మాయమైపోవాలి. ఓకే, సో ఎనీవే నేను ఫస్ట్ ఈ బ్లాక్ హోల్ తీసేస్తాను, తీసి సేవ్ అనేస్తాను. అదే తీసేయాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ చూసారా పోయింది చూడండి. యాక్చువల్గా మళ్ళీ నేను ఇప్పుడు ఆ ఫైల్ డిలీట్ చేసి rm-ef ఇక్కడికి వచ్చి సో wget అని చెప్పి మళ్ళీ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అక్కడ ఆగిపోయి ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ క్రియేట్ చేద్దాం సర్వీస్ ఎండ్ పాయింట్ మీకు తెలియడం కోసం అంటే. సారీ, సర్వీస్ ఎండ్ పాయింట్, అజూర్లో సర్వీస్ ఎండ్ పాయింట్ అంటామండి, అలవాట్లో వచ్చేసింది. సో ఇక వచ్చి మనం ఎండ్ పాయింట్ ఇక్కడికి వస్తాను చూడండి, క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను మళ్ళీ. సో ఐ థింక్ రెండో పేజ్లో అనుకుంటాను మీకు S3 ఉంది, అక్కడికి వెళ్తాను యాక్చువల్గా. సెలెక్ట్ చేసి కింద మీరు రౌటింగ్ టేబుల్ ఇవ్వాలండి. నేను వేరే ఇక్కడికి వచ్చి ఇది మీ VPC సెలెక్ట్ చేయండి. VPC వచ్చి 27. సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేద్దాం. క్రియేట్ ఎండ్ పాయింట్ అనమాట. ఓకే, మనం ఏం చేద్దాం, కాసేపు అలాగే వెయిట్ చేద్దాం. ఆటోమేటిక్గా కాసేపటికి ఏం కావాలా, అది కనెక్టెడ్ అని రావాలండి. మీకు కనెక్టెడ్ వచ్చిందా, వచ్చింది చూడండి, కనెక్టెడ్ అని వచ్చింది, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోయింది. సో బేసిక్గా ఇది మీకు గేట్వే ఎండ్ పాయింట్. సో మనం ఇంటర్నెట్ అసలు యాక్సెస్ చేయాల్సిన, ఇంటర్నెట్ ఇవ్వాల్సినంత అవసరమే లేకుండా మీ ప్రైవేట్ సర్వర్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వచ్చు. సార్ మరి మీరు ఫైల్ పబ్లిక్ చేశారు కదా సార్ అంటే, అదేం లేదండి, మనం ప్రైవేట్గా పెట్టొచ్చు. నేనేంటంటే మీకు ఫస్ట్ చూపించడానికి ఫైల్ పబ్లిక్ చేశాను, ప్రైవేట్గా పెట్టినా కూడా కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే యాక్సెస్ క్రెడెన్షియల్స్ అన్ని ఇవ్వాలి, అది S3లో మాట్లాడతాం. బట్ ఎస్ అంటే ఇక్కడ మీరు చూస్తే ప్రైవేట్ సర్వరు అసలు మనం ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా ఇంటర్నల్ గా వెళ్ళి S3 కనెక్ట్ అయ్యి మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఫైలు. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు చూసినట్లయితే మీకు ఆ S3 తో పని లేదు, ఆ డేటా ట్రాన్స్ఫర్ ఛార్జ్ లేదు, S3 కూడా ఓవర్ ద ఇంటర్నెట్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ట్రాఫిక్ అంతా కూడా ఓవర్ ద ఇంటర్నెట్ పోవట్లేదు, అదంతా కూడా బ్యాక్ ఎండ్ లో త్రూ S3 ఇంటర్నల్ కనెక్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ అనే సేఫ్ సైడ్ అనమాట. ఓకే, సో కాబట్టి దీన్ని ఏమంటాము, దీన్ని బేసిక్ గా అంటే మనకి దీన్ని మనం ఏమంటాం అంటే గేట్వే ఎండ్ పాయింట్ అంటామండి. మనం చూసామంటే గేట్వే ఎండ్ పాయింట్ ఉందన్నమాట, గేట్వే ఎండ్ పాయింట్ అంటాం. ఓకే రైట్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అండి. సో ఆ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసే దానికి ముందు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ హియర్? S3 ఎండ్ పాయింట్ కు, గేట్వే ఎండ్ పాయింట్ ఎనీ క్వశ్చన్స్ అండి? వాట్ అబౌట్ చార్జెస్ సార్? ఏం చార్జెస్ అండి? గేట్వే చార్జెస్ ఉంటాయి, ఫ్రీగానే ఉంటుంది. సారీ మీకు దాన్ని ఏమంటారు, ఎస్ చార్జెస్ కూడా ఉంటాయండి, ఇట్స్ నాట్ ఫ్రీ. VPC పీరింగ్ లాగా ఇది ఫ్రీ కాదు ఎండ్ పాయింట్, ఇట్ ఈస్ చార్జెస్, దానికి కూడా ఉంటాయి. దానికి కూడా కాకపోతే డేటా ట్రాన్స్ఫర్ చార్జెస్ ఉండవు, బట్ పర్ గేట్వే మీకు పర్ ఎండ్ పాయింట్ చార్జెస్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఎండ్ పాయింట్ అనేది ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ సెక్యూరిటీ, డబ్బులు సేవ్ చేసుకోవడానికి కాదు. బై ద వే మీరు రివర్స్ లో ఆలోచిస్తే, అందుకే చెప్తున్నాను ఈ గేట్వే ఎండ్ పాయింట్ కానీ ఈ VPC ఎండ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, సర్వీసెస్ కి సెక్యూర్ గా ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలి, దానికోసం బేసిక్ గా ఏంటంటే వచ్చింది. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కి వాల్యూ ఎక్కువ, అంతేకాని చార్జెస్ కాదు. యాక్చువల్ గా మీరు మనీ పరంగా చూడదు, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు అసలు చార్జెసే కాదు అది. ఓకే, సో కాబట్టి మనకేం కావాలా, ట్రాఫిక్ అంతా ఇంటర్నల్ గా రౌట్ అవ్వాలి. సో దానికోసం ఇది వాడతాం. కాబట్టి ఎస్ మనకి ఎండ్ పాయింట్ కూడా చార్జెస్ ఉంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దీనిలాగే ఉంటుంది అనుకుంటాను.
నాట్ గేట్వే లాగా, బట్ ఇట్స్ నాట్ ఫ్రీ, బట్ మీకు ఏంటంటే మీకు సెక్యూరిటీ అండి. సో ఓవర్ ద ఇంటర్నెట్ పోవాల్సిన పని లేదు, సెక్యూర్ గా మీ సర్వీసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ అండి. సో ఇక్కడ S3 స్టోరేజ్ మీరు ఇంటర్నెట్ కి ప్యారలల్ గా డ్రా చేశారు కదా, సో మనం VPC నుంచి కనెక్ట్ అవుతున్నాం మనం, సో ఇది ఎక్కడ ఉందని మనం అజ్యూమ్ చేసుకోవాలండి ఈ S3 స్టోరేజ్ అనేది అవుట్ సైడ్ ఆఫ్? అదే రైట్, ఇది కూడా AWS లో ఉంటుంది. మనకి ఎలాగైతే మనకి రీజియన్ ఉంటుందో ప్రతి బకెట్ కు రీజియన్ ఉంటుంది. అంటే మనకి ఎలాగైతే ఇప్పుడు మనం VMs డిప్లాయ్ EOS East 1 లో డిప్లాయ్ చేశాం కదా, అలాగే మీరు బకెట్ కూడా ఒక రీజన్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, S3 బకెట్ కదా, మీరు చూస్తే లెట్ మీ షో ఇట్, అంటే దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, మనకు ఉంది చూడండి US East 1 లో ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. పాయింట్ ఏంటంటే ఈ ఎండ్ పాయింట్స్ అనేవి రీజియన్ వరకే పనిచేస్తాయి, అంతేగాని మీకు బకెట్ వచ్చి వేరే రీజియన్ లో ఉందనుకోండి అక్కడికి వర్కౌట్ కాదండి. ఓకే, సో కాబట్టి ఎండ్ పాయింట్స్ అనేది రీజియన్ VPC లాగా ఇట్ వర్క్స్ ఇన్సైడ్ ద రీజియన్, ఇట్ కెనాట్ బి ఎక్స్పాండెడ్ బియాండ్ ద రీజియన్. ఓకే ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్, సో ఇక్కడ మనం ప్రైవేట్ నుంచి S3 కి DynamoDB ఆర్ S3 స్టోరేజ్ కి మాత్రమే మనం గేట్వే ఎండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మేబీ ఇట్ కుడ్ బి వేస్ట్ ఆఫ్ టైం, బట్ పబ్లిక్ నుంచి ఎండ్ పాయింట్ కి క్రియేట్ చేయడం అనేది మేబీ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్, కుదురుతుందా అసలు మామూలుగా? అవసరం లేదు, బేసిక్ అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీకు రౌటింగ్ టేబుల్ యాడ్ అయిపోయింది అనుకోండి. బేసిక్ గా ఇందాక నేను రౌటింగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసాము, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ రౌటింగ్ టేబుల్, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 రౌటింగ్ టేబుల్ ఉన్నాయి అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఇలా 2 రౌటింగ్ టేబుల్ ఉన్నాయి. ఒక రౌటింగ్ టేబుల్ వచ్చి ఇమాజిన్ దట్ ఈస్ ఫర్ ఓకే, మీరేం చేస్తారు, ఇది వచ్చి మనకి పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అనుకోండి, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అనుకోండి. వేరేస్ ఇది వచ్చి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అనుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. నా మీరు గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు అది మిమ్మల్ని ఏమడిగింది, ఆబ్వియస్ గా మిమ్మల్ని ఏ ఎండ్ పాయింట్, అంటే నేను ఏ రౌటింగ్ టేబుల్ కనెక్ట్ అవ్వాలి అడిగింది, VPC అడిగింది, రౌటింగ్ టేబుల్ అడిగింది, అవునా? సో రైట్ నౌ మనం ఏం చేసాము, తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసాం. మీరు గమనించినట్లయితే తీసుకొచ్చి నేను దీనికి అటాచ్ చేశాను, దీనికి రౌటింగ్ క్రియేట్ చేసి. కాబట్టి ఏమవుతుంది, ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నాయని దీనికి వెళ్ళిపోతాయి. అలాగే రౌటింగ్ మీరు దీనికి కూడా యాడ్ చేశారు అనుకోండి, ఈవెన్ సర్వర్ వచ్చి పబ్లిక్ లో ఉన్నా కూడా మీకు రౌటింగ్ S3 ఇటు పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ ఇటు వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, క్వశ్చన్స్ అండి గేట్వే ఎండ్ పాయింట్ మీద? ఓన్లీ అర్థం కాలేదు, ఏమన్నారు? ఈ ఇంప్లిమెంటేషన్ లో మీరు ఇచ్చేసిన గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో మనం నాట్ గేట్వే ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా? సో రెండు వేరే వేరే కదండి. నాట్ గేట్వే ఎందుకు ఉంది, నాట్ గేట్వే ఇంటర్నెట్ పోవడానికి, ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇంటర్నెట్ కనెక్ట్ కావడానికి. ఎందుకు మీరు ఏనుగుని తిమింగలాన్ని కలుపుతున్నారు? రెండు వేరే వేరే కదా. నాట్ గేట్వే ఎందుకు ఉంది, దాని రిక్వైర్మెంట్ ఏంటి, నాట్ గేట్వే ఎందుకు వాడతాము, ప్రైవేట్ సర్వర్స్ ఇంటర్నెట్ పోవడానికి నాట్ గేట్వే వాడతాం. ఇక్కడ మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నాము, మనం అసలు ఇంటర్నెట్ కే పోకుండా ఇంటర్నల్ గా ట్రాఫిక్ వెళ్ళి S3 కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. దానికోసం గేట్వే ఎండ్ పాయింట్ వాడుతున్నాం. మరి అసలు నాట్ గేట్వే ఎందుకు వస్తుంది మధ్యలో ఇక్కడ? ఓకే, అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. It is used for only 2 services, that is S3 as well as DynamoDB. Apart of that, nothing. నేను చెప్పింది నాకు రిపీట్ చేయొద్దండి. అదే కదా మీరు వేరే వాళ్ళు అడిగారు, నేను చెప్పాను, మళ్ళీ అదే ఎందుకు అడగడం, మీకు తెలిసి చెప్పాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ హర్ష, ఇది ఎండ్ పాయింట్ లో మీరే చెప్పారు, ఇది ఏంటంటే రీజియన్ లో మాత్రమే మీరు కనెక్ట్ చేయొచ్చు అన్నారు. కానీ VPCs మనం చూసుకుంటే వేరే రీజియన్ లో ఉంటే పీరింగ్ ద్వారా మనం కనెక్ట్ చేసాం కదా, అలాగా S3 కి ఏమన్నా కనెక్ట్ చేయొచ్చా వేరే రీజియన్ నుంచి? లేదండి, అట్లా లేదు. నో, మీరు బాగా గమనిస్తే ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు లెట్స్ క్రియేట్ ఎండ్ పాయింట్, ఇక్కడికి వచ్చి నేను ఎండ్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో కిందకు వస్తే మీరు స్పెసిఫిక్ గా ఉంచుకోండి, పేరు అక్కడే ఉంది, ఓకే, ఆ రీజన్ అని చెప్పి. సో కాబట్టి వేరే రీజన్ కనెక్ట్ అవ్వాలి, యూస్ చేయం యాక్చువల్ గా. ఓకే, ఇంకో మేబీ క్వశ్చన్ కాదు, ఒకటండి.
ఇక్కడ వీడు గేట్వే ఎండ్ పాయింట్ అని పేరు పెట్టాడు, బట్ మనం వీఆర్ ట్రైంగ్ టు ఓవర్ రైడ్ గేట్వే హియర్ కదా. దానికి గేట్వే ఎండ్ పాయింట్ అని ఎందుకు పెట్టాడని పేరు? అసలు గేట్వే యూజ్ చేయకుండా చేయడానికి కదా ఇది. వచ్చే మార్చ్ లో నాకు జెఫ్ బోజస్ కి మీటింగ్ ఉందండి, ఆ టైంలో రేజ్ చేస్తాను దీన్ని. అప్పుడు కనుక్కొని మీకు ఫస్ట్ మీకే చెప్తాను. మనకి ఎందుకండి వాడు ఏ పేరు పెట్టుకుంటే, ఏదో పేరు మిస్లీడింగ్ అనిపించింది నాకు అంతే. ఆ లెక్కను తీసుకుంటే చాలా ఉన్న మిస్లీడింగ్ యాక్చువల్ పేర్లు, తలకాయ పేర్లు యాక్చువల్ ఇక్కడ. సో తప్పదు, వదిలేయాల్సిందే. ఓకే, నేను కావాలంటే హాయిగా వాడు దాన్ని ఏమంటారు, దాన్ని ఏం చెప్పాడు, సర్వీస్ ఎండ్ పాయింట్ అని పెట్టుకోండొచ్చు. ఎందుకంటే గేట్వే S3 యాజ్ వెల్ యాజ్ డైనమోడిబి వచ్చి సర్వీసెస్ యాక్చువల్ గా అట్లా పెట్టుకోండొచ్చు, ఉన్నాయి. మనం ఏం చేస్తాం, అది వాడిష్టం, వాడి క్లౌడ్ వాడిష్టం, వాడుకోవడం అంతే. ఎస్ చెప్పండి. ప్రైవేట్ రౌట్ టేబుల్ అదే క్రియేట్ చేసుకున్నా మనం డిఫైన్ చేసామా? అదేంటండి, నాటికి నేను వాడాం కదా, అదేగా వాడింది. నేను నాట్ గేట్వేకి వాడినప్పుడు ఆ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అదే కదా వాడింది నిన్న నాట్ గేట్వే క్లాస్ లో. నెక్స్ట్. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు డౌన్లోడ్ చేస్తే ఫైల్ అది ఏ ప్రిఫరెన్స్ తీసుకుంటుంది? ఇంటర్నెట్ ప్రిఫరెన్స్ తీసుకుంటుందా లేకపోతే ఎండ్ పాయింట్ ప్రిఫరెన్స్ తీసుకుందా? లింక్ జనాలు ఊరినే పెట్టండి సామెతలు, స్టోరీ అంతా అని రాముడి సీత ఏమైందంటే ఇదే. నేను అంతలో 2 బాక్సులు వేసి చెప్పాను అక్కడ, ఒకవేళ మీకు రౌటింగ్ టేబుల్ యాడ్ చేస్తే ఇటే వెళ్ళిపోతుంది అని. అవునా? ఓకే ఓకే. సో కాబట్టి రౌటింగ్ టేబుల్ మీరు ఎండ్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, సో మీరు రౌటింగ్ టేబుల్ కి పబ్లిక్ రౌటింగ్ అటాచ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ రౌట్ యాడ్ అయిపోతుంది. అప్పుడు దానికి తెలుసు, ఓ S3 అంటే ఇటు వెళ్ళిపోవాలని చెప్పి, అయిపోయింది కదా. ఓకే సరే. నెక్స్ట్. మనం క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు మనకి 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి అది ఒకసారి చూపించండి. ఎస్, సర్వీస్, ఫైండ్ సర్వీస్ బై నేమ్, మార్కెట్ ప్లేస్. ఏం సార్ అది? కాస్త మినిమం బ్రెయిన్ వాడితే అర్థమైపోద్దండి ఏదని. ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఓకేనా? చాలా బేసిక్. ఫైండ్ సర్వీస్ బై నేమ్ అంటే ఏంటండి? అసలు ఏమైనా కష్టం ఉందా ఇక్కడ? కిందకు వస్తే ఏ సర్వీసో ఇవ్వాలని అడుగుతున్నారు మీరు, ఏ సర్వీస్ అని చెప్పి. ఒకవేళ మార్కెట్ ప్లేస్ మీరందరూ ప్రొఫెషనల్స్ అండి, ఓకే, పిల్లలు కదా యాక్చువల్గా. ఓకే, సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ దగ్గర నుంచి, సో ఏదైనా డౌట్ వచ్చిందంటే ట్రైనర్ ఖాళీగా ఉన్నాడని చెప్పి నా నెత్తి మీద ఏగూడు తీసుకొచ్చి ఫస్ట్ చేసామా, కనీసం దీని గురించి బేసిక్ సెర్చ్ చేసామా, ఏమైనా నేర్చుకున్నామా, ఆ తర్వాత ట్రై చేయాలా, ఇది అందరికీ వర్తిస్తుంది. సో ఫండమెంటల్ గా దయచేసి కొంచెం సెర్చ్ చేయండి. యాక్చువల్గా రాజశేఖర్ గారు, మీరు ఆల్రెడీ ఇంత ముందు బ్యాచ్ లో ఉన్నారు, ఓకే. సో మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఇంత ముందు ఎన్నిసార్లు చెప్పుంటాను ఎలా సెర్చ్ చేయాలని చెప్పి మీకు. సరే, వీళ్ళందరూ కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, మీకు తెలుసు కదా ఎలా సెర్చ్ చేయాలని. వాట్ ఈస్ ద పాయింట్ హియర్? ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఇంత క్లియర్ గా చెప్తాను, ఫైండ్ బై సర్వీస్ నేమ్ అంటే అర్థం ఏంటి? మనకి AWS లో బొచ్చెడు సర్వీసులు ఉంటాయి, ఆ సర్వీస్ తో మీరు కనుక్కోవాలనుకుంటే చెయ్యండి అని చెప్పి. ఇట్స్ ఎ ఫండమెంటల్ ఇంగ్లీష్ అండి, ఫండమెంటల్ ఇంగ్లీష్ అది. సో అన్ని సర్వీసెస్ కాకుండా నేను ఒక సర్వీస్ పెట్టుకుని నేర్చుకోవాలనుకుంటున్నాను, సో అక్కడ ఏం చేయొచ్చు, కామ్ అని చెప్పి ఇట్లా వచ్చి మీకు S3 అని ఇట్లా వెరిఫై చేసి తీసుకోవాలి. అది ఇబ్బంది అని చెప్పే వాడు ఇక్కడ ఇచ్చాడు ఇది. సో అప్పుడు మీరు ఏం చేయాలా, కింద చేసుకోవచ్చు. అసలు ఈ రెండింటితో పనే లేదు మీరు. ఓకే, సో దీంతో ఫిక్స్ గా అండి చేసుకోండి. ఒకవేళ ఇది చాలా ఇంపార్టెంట్ అయితే నేనే చెప్తానండి మీకు, ఇది అవసరం అని. ఏదో అవసరం నేనే క్లియర్ గా పోయి చెప్తాను. ఓకే, నౌ గేట్వే ఎండ్ పాయింట్ లో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఎనీ అదర్ యూజ్ కేస్ సార్ ఉంది, నెక్స్ట్ వస్తాం. ఏంటి గేట్వే ఎండ్ పాయింట్? ఇదే ఉన్నాయి, రెండే కదా. దీనికి డైనమోడిబికి ఇంకేం వాడతారు మీరు? ఇప్పుడు S3 కి ప్రైవేట్ గా కనెక్ట్ కావాలి, దీనికి వాడుకుంటారు. అలాగే డైనమోడిబి ఇంకా మనం కవర్ చేయలేదు, డేటాబేస్ అది, దానికి వెళ్ళాలి, అంతే. రెండే యూస్ కేసులు, ఇంకేం లేవు ఇక్కడ. నెక్స్ట్ నేను మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ చెప్తాను, అదేంటని చెప్పి అది దాని యూస్ కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది. దాంట్లో చాలా మిగతా అన్ని కూడా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ కింద వస్తాయి, అందుకని. ఓకే రైట్ గైస్, ఎనీ క్వశ్చన్స్ అండి? చెప్పండి. ఇది జస్ట్ కన్ఫర్మేషన్. సో ప్రైవేట్ రౌట్ టేబుల్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్ బదులు మనం డైరెక్ట్ గా ఎండ్ పాయింట్ కి ఇచ్చేస్తున్నాం, అంతే కదా? ఎట్లా కాదండి. ఇప్పుడు నాకేం కావాలా, మీరు రివర్స్ లో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు S3 స్టోరేజ్ ని ఎవరు కనెక్ట్ అవ్వాలా ప్రైవేట్ గా, ఫస్ట్ అలా ఆలోచించండి. ఇప్పుడు నాకు పబ్లిక్ సబ్నెట్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్ ఉంది, VM1 ఉంది, VM2 ఉంది. నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంది? నా రిక్వైర్మెంట్ ఆ 2 సర్వర్స్ లో ఏది కనెక్ట్ అవ్వాలి S3కి ఇంటర్నల్ గా, ఫస్ట్ అలా ఆలోచించండి.
అలా ఆలోచించినప్పుడు నాకు ఫస్ట్ ప్రైవేట్ సబ్నెట్ ఉంది కదా, అది కనెక్ట్ అవ్వాలి. ఎందుకు అంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కాబట్టి. సో మనం ఏం చేస్తాం, ఎండ్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతుంది కదా ప్రైవేట్ టేబుల్, రౌట్ టేబుల్ అది ఇస్తాం యాక్చువల్ గా. కాదు నాకు పబ్లిక్ లో సబ్నెట్ లో ఉన్న విఎం కూడా కనెక్ట్ కావాలంటే ఏం చేస్తాం, ఇంకో కొత్తది క్రియేట్ చేయండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేస్తాను కదా. సో మీరు చూసారంటే 2 రౌట్ టేబుల్ చూపిస్తుంది, అవునా? మీకు తెలుసు, మీకు ఏ రౌటింగ్ టేబుల్ అంటే ఏ సబ్నెట్స్ కావాలి ఇంటర్నల్ కనెక్ట్ అవ్వాలా, ఆ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేయండి, క్రియేట్ చేసేయండి, అంతే కదా. ఓకేనా, క్లియరా యా అందరికీ అందరికి క్లియరా? ఓకే సరే, నెక్స్ట్ వచ్చి మనం వెళ్ళాల్సింది వచ్చి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్, సో దీని పేరు ఏమిస్తారంటే గేట్వే ఎండ్ పాయింట్ అని. సో S3 గేట్వే ఎండ్ పాయింట్. నౌ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఉంది. అయితే దీన్ని ప్రాక్టికల్ గా చూపించాలండి. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు మనకి బొచ్చెడు ఉన్నాయి, ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్కడ చేస్తాము, పైగా చాలా వరకు ఇంకా మనం డిస్కస్ చేయాలి. అందుకని మనం రియల్ టైమ్ యూస్ కేస్ ఒకటి వాడదాం. రియల్ టైమ్ యూస్ కేస్ ఏంటంటే లెట్ మీ షో. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఉంది కదా, మన దగ్గర ఏముంది, పబ్లిక్ సర్వర్ ఉంది ఇక్కడ యాక్చువల్ గా. ఈ పబ్లిక్ సర్వర్ ని నేను పుట్టిలో కనెక్ట్ అవుతున్నా. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను పుట్టిలో కనెక్ట్ అవుతున్నా. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూస్తే మీకు కనెక్ట్ అన్నప్పుడు మీకు ఇక్కడ సెషన్స్ మేనేజర్ అని ఒకటి ఉంది ఇక్కడ యాక్చువల్ గా. బేసిక్ గా పనిచేయదులేండి, సెషన్స్ మేనేజర్ ఉంది. ఇది కానీ మీరు కనెక్ట్ అంటే ఏమవుతుందంటే బ్రౌజర్ లోనే ఏమవుతుందంటే మీకు ఈ పుట్టి సెషన్ అనేది ఉంది కదా, ఈ కన్సోల్ సెషన్ మీకు బ్రౌజర్ లో ఓపెన్ అయిపోతుంది, కానీ డిఫాల్ట్ గా పనిచేయదు. దానికోసం ఏం చేస్తారంటే ఒక రోల్ ఒకటి క్రియేట్ చేయాలా. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ దగ్గర వచ్చి ఇది ఓపెన్ చేయండి. చేసినాక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి నేను రోల్స్కి వస్తాను. రోల్స్కి వచ్చి ఐ థింక్ ఆల్రెడీ సెషన్స్ మేనేజర్ ఒకటి ఉండాలి, నేను క్రియేట్ చేస్తాను మీకు. సెషన్స్ అంటే B07 సెషన్స్ మ్యాన్. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే నేను ఒక రోల్ క్రియేట్ చేస్తానండి. రోల్ క్రియేట్ చేసి దానికి వచ్చి ఈ రోల్ ఏంటి, దాని గోల్ ఏంటి అంతా కూడా మన EC2 మాట్లాడుకున్నాక మీకు ఏం చెప్తాను, అప్పుడు బాగా అర్థం అవుద్ది. రైట్ నో బ్లైండ్ గా ఫాలో అయిపోండి, ఓకేనా? సో ఎందుకు అంటే మన పాయింట్ ఏంటంటే ఎండ్ పాయింట్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం, అంతేగాని రోల్ ఎలా పనిచేస్తుందో అని చెప్పి. సో మీరు రోల్ మీద దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎలా ఉంటుందంటే, మీకు చిన్న స్టోరీ వినే ఉంటారు. ఒక తండ్రి వచ్చి వాళ్ళ బిడ్డని ఒక మంచి మ్యూజిక్ చేయాలని చెప్పి పంపిస్తే మాస్టర్ గారు వచ్చి బాబు పొద్దున 5 గంటలు లేసి నదిలోకి వెళ్ళి ఫ్లూట్ ప్రాక్టీస్ చేయ అన్నాడు. ఒక నెల రోజుల తర్వాత ఏమైందంటే మంచి ఈతగాడు అయ్యాడు ఫ్లూట్ బదులు బేసిక్ గా. సో కాబట్టి మన ఇంపార్టెన్స్ మీరు ఇక్కడ మైండ్ ఎక్కడ పెట్టాలంటే రోల్ క్రియేషన్ మీద కాదు, ఎండ్ పాయింట్స్ మీద పెట్టాలి. ఎండ్ పాయింట్స్ ఎలా యూస్ చేస్తున్నాం. సో నేను ఏం చేస్తాను ఇక్కడ IAMకి వచ్చి, సో గుర్తుపెట్టుకోవాల్సి నాకేం కావాలి, ఈ 2 కావాలి, SSM ఫుల్ యాక్సెస్, SSM మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కోర్. ఓకే ఫైన్. రోల్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ రోల్ అంటానండి. ఇక్కడ వచ్చి మనం ఏం చేద్దామంటే పర్మిషన్స్ ఏం కావాలి, SSM ఫుల్ యాక్సెస్, తర్వాత వచ్చి SSM ఐ థింక్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కోర్. ఇది ఈ 2 సెలెక్ట్ చేసి నెక్స్ట్ ట్యాగ్స్ ఇచ్చి రివ్యూకి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి సింపుల్ గా AWS B27 సెషన్స్ మేనేజర్ రోల్ అంటాను. మీ ఇష్టం, ఏ పేరైనా ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. బట్ సింపుల్ గా ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి క్రియేట్ రోల్ అంటాను. ఇప్పుడు ఈ రోల్ ని మనం 2 సర్వర్లకి అసైన్ చేస్తాను. ఇది క్రియేట్ అయిపోయినాక నేను 2 సర్వర్లకి ఆ రోల్ అసైన్ చేస్తాను. ఓకే, దీనికి ఎండ్ పాయింట్ కి సంబంధం ఏంటి సార్, వస్తాం చిన్నగా 1 by 1. ఇక్కడికి వచ్చి సెక్యూరిటీకి వచ్చి మాడిఫై IAM రోల్ అంటాను.
27 ఇస్తే కిందకి వెళ్తే ఎక్కడ తగులుద్దాగండి. ఇక్కడ చూడండి. ఇలా ఇచ్చి సో ఎక్కడ అసైన్ చేస్తున్నాం, పబ్లిక్ సర్వర్కి అసైన్ చేస్తున్నాను. లైక్ వైజ్ ఏం చేస్తారంటే ప్రైవేట్ సర్వర్ కూడా అసైన్ చేయండి. ఇక్కడికి వచ్చి AWS B27 అని చెప్పి సో మీరు చూస్తే 27 అయిపోయిందండి. ఓకే, మీరు చూస్తే AWS ఈ రెండు అసైన్ చేసాం. అయితే ఒక 10 minutes పాటు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే మీకు ఏంటంటే ఆ రోల్ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే మనం నార్మల్గా రోల్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు వేస్తే మంచిది అనమాట. బట్ నేను పని చేస్తాను, సింపుల్ యాక్షన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఒకసారి రీబూట్ చేస్తాను రెండింటిని. రీబూట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీకు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ రోల్ ఆటోమేటిక్గా తీసుకుంటాయి అనమాట. సో ఇట్స్ ఫైన్. సో రెండు అప్ అయినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ సర్వర్కి వెళ్దామండి. పబ్లిక్ సర్వర్కి వచ్చి నేను ఇందాక సెషన్స్ మేనేజర్ అని చెప్పాను కదా, ఆ సెషన్స్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, సెషన్స్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. చూడండి అన్ని ల్యాబ్స్ కూడా ఇంక్రిమెంటల్ గా ఉంటాయండి, అంటే ఒకదానికి కనెక్టివిటీ ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే మీకు వర్కౌట్ అవుద్ది అనమాట. ఓకే, సో అంతేగాని జస్ట్ థియరిటికల్ గా పోవట్లేదు అనమాట. సో ఫస్ట్ 1 by 1 యాడ్ అవుతూ పోతుంటాయి అనమాట. సో ముందుది ప్రాక్టీస్ అనే నెక్స్ట్ ఇంకా మీకు అర్థం అవుతుంది. సో ఎనీవే, సో ఇక్కడికి వద్దాం. సరే, ఇది అప్ అయింది అనుకుంటాను, బట్ అప్ అయిందా లేదా అని తెలియడానికి మనం ఏం చేద్దాం, ఓకే అప్ అయిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి నేను కనెక్ట్ అంటాను. కనెక్ట్ అనే సెషన్స్ మేనేజర్కి వెళ్ళి కనెక్ట్ అన్నాను అనుకోండి, మీకు ఓపెన్ అవుతుంది అండ్ ఐ షుడ్ గెట్ ద ప్రాంప్ట్ యాక్చువల్గా. ఓకే, సెషన్స్ మేనేజర్కి వచ్చాం అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చేసామండి. అంటే నాకు ఆ సర్వర్ వచ్చేసింది అనమాట. బ్యాష్ అంటాను, ఇక్కడికి వచ్చి నేను బ్యాష్ అని చెప్పి మీరు చూసే చూడండి 1080.1.10 అదేగా. మీరు బ్యాక్ వెళ్ళారు అనుకోండి, ఇన్స్టెన్సెస్కి వెళ్ళాము అనుకోండి, ఇన్స్టెన్స్కి వెళ్తే సేమ్ ఐపీఓ కాదు వెరిఫై చేయండి. సో కాబట్టి మీకు పబ్లిక్ సబ్నెట్ లో ఉంటే మీకు కిందకి వస్తే ఐపీ ఏంటి మీరు చూస్తే ప్రైవేట్ ఐపీ ఏంటండి 1080.1.10 మీకు అప్ అయిపోయింది చూడండి, ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ సబ్నెట్ లో ఉంటే ఇబ్బంది ఏం లేదనమాట. ఓకే, నా సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రైవేట్ సర్వర్ అలా చెయ్యొచ్చా, ఇది మీకు వచ్చే సమస్య అనమాట. ఓకే, ప్రైవేట్ సర్వర్ వచ్చి మీకు ఇది తీసేసి ఈ కనెక్ట్ ఆప్షన్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్కి వెళ్తే ఇక్కడికి వస్తే చూడండి we weren't able to connect your instance, common reasons, SSM agent is not, అది కరెక్ట్ కాదు, రిక్వైర్డ్ ఇది కరెక్ట్ కాదు, సో సెషన్స్ మేనేజర్ సెటప్ ఇది కరెక్ట్ కాదు. బేసిక్ గా ఏమైపోయిందంటే మన సర్వర్ వచ్చి ఎక్కడ ఉందంటే ప్రైవేట్ సబ్నెట్ లో ఉంది, అందుకే కనెక్ట్ కావట్లేదు. అంటే నేను ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే చూడండి, ఇక్కడికి వచ్చి నేను మీకు మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కింద ఇక్కడ సిస్టమ్స్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, ఇది మళ్ళీ చెప్తాము, బట్ దీంట్లో సెషన్స్ మేనేజర్ దీంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నేను సెషన్స్ మేనేజర్కి వచ్చాను అనుకోండి, ఓకే, సెషన్స్ మేనేజర్కి వచ్చినప్పుడు ఇక మీరు దీన్ని ఏమంటారు స్టార్ట్ ఏ సెషన్ అన్నాను అనుకోండి. ఇక్కడికి వచ్చి స్టార్ట్ ఏ సెషన్ అన్నప్పుడు మనకి పబ్లిక్ సర్వర్ కనిపిస్తుంది కానీ ప్రైవేట్ సర్వర్ కనిపించదు కూడా యాక్చువల్గా. కిందకి వస్తే మీకు పబ్లిక్ సర్వర్ గ్రీన్ విఎం ఉంది కానీ, సో ఇది ఈ చివరి వదిలేండి, మేనేజ్ ఇన్స్టెన్స్ మళ్ళీ మాట్లాడతాం ఇది. ఎనీవే, మీకు ప్రైవేట్ సర్వర్ కనిపించలేదు. సో ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తాను చూడండి, క్లోజ్ చేసేసి నేను ఇక్కడికి వచ్చి స్టార్ట్ సెషన్ అన్నాను అనుకోండి, ఇక్కడ నుంచి కూడా వస్తుంది అనమాట. దిస్ ఈస్ ఆల్సో ఫైన్, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. సో కానీ ప్రైవేట్ సర్వర్ కనిపించట్లేదు ఎందుకు అంటే మీ సిస్టమ్స్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఓవర్ ద ఇంటర్నెట్, ఈ సెషన్స్ మేనేజరు ఓవర్ ద ఇంటర్నెట్ పై కనెక్ట్ అవుతుంది మీకు. కానీ మనం ఎప్పుడైతే అది ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టామో కాబట్టి దానికి కనెక్ట్ కాలేదు. అందుకే ఆ రీజన్ వల్లే మీరు
ఈ సెషన్స్ మేనేజర్ పోతే మనకి ఏంటంటే పబ్లిక్ సర్వర్ కనిపిస్తుంది కానీ ప్రైవేట్ సర్వర్ అనే విజిబిలిటీ మీకు అక్కడ లేదు. ఓకే, మనకి ఇక్కడ లేదు. అందరికీ అండి ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందండి అందరికి? ప్రాబ్లం అర్థమైందా? సొల్యూషన్ అర్థం? యా. సో గైస్ అందరికి క్లియరే కదా? సో ఎందుకు ప్రైవేట్ సర్వర్ ఇక్కడ కనిపించట్లేదు అది అర్థమైందా? నాకు అది ముఖ్యం. రిపీట్ చేయండి. సో ఇప్పుడు ఈ సెషన్స్ మేనేజర్ ఉంది కదా, ఈ సెషన్స్ మేనేజర్ ఈ పబ్లిక్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఓవర్ ది ఇంటర్నెట్ వెళ్ళి కనెక్ట్ అవుతుందండి. పబ్లిక్ సబ్నెట్ లోకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఓకే, కానీ మనం ఏం చేసాం, యాజ్ పర్ మన డయాగ్రామ్ ఏం చేసాము, ప్రైవేట్ సర్వర్ వచ్చి మీకు అసలు ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్మెంట్ లేదు కదా. సో ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ లేనప్పుడు మీకు దీంట్లో ఒక ఏజెంట్ ఉంటుంది అనమాట. ఆ ఏజెంట్ రీచ్ కావట్లేదు అనమాట. SSM ఈ సెషన్స్ మేనేజర్ ఆ ఏజెంట్ కి రీచ్ కావట్లేదు. ఓకే, ఇక్కడ రన్నింగ్ అని వస్తుంది. ఇది రన్నింగ్ అని SSM ఈ సెషన్స్ మేనేజర్కి ఎలా తెలుసు? ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మీకు ఒక ఏజెంట్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ఏజెంట్ ఇది రీచ్ కాలేకపోతుంది. ఎందుకు రీచ్ కాలేకపోతుంది? ప్రైవేట్ లో ఉంది కాబట్టి. పబ్లిక్ సర్వర్ అయితే ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ ఫైన్. కానీ రియల్ టైంలో ఏమవుతుందంటే మనం సర్వర్, నేనేం చెప్పాను మీకు, సర్వర్స్ అని ప్రైవేట్ లోనే ఉంటాయి, పబ్లిక్ లో అసలు పెట్టమని చెప్పాను మీకు, అవునా? సో అటువంటప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? అందుకే మనం ఏం చేస్తాం, నేనేం చేస్తానంటే మీకు అర్థం కావడానికి లెట్స్ ఇమాజిన్ నా ఇక్కడ సెషన్స్ మేనేజర్ ఇక్కడ పెట్టాను అనుకోండి. నేనేమంటానంటే ఇమాజిన్ దిస్ ఇస్ ఎ సెషన్స్ మేనేజర్ ఆర్ సిస్టమ్ AWS ఇది AWS సెషన్స్ మేనేజర్ సర్వీస్ అనుకోండి. యాక్చువల్గా అంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. నౌ మీరు సెషన్ వచ్చి పబ్లిక్ సర్వర్ సెషన్ అనుకోండి. ఇక్కడ నుంచి నేను ఏమంటే సెషన్ పేరు వచ్చి పబ్లిక్ అంటాను. యాక్చువల్గా పబ్లిక్ సర్వర్ అని తీసుకోవాలనుకోండి, పబ్ అని ఇచ్చాను అనుకోండి. సెషన్ పేరు పబ్ అని ఇచ్చాను అనుకోండి, అంటే పబ్లిక్ సెషన్ అనుకోండి. అంటే మన VM1 అనమాట. ట్రాఫిక్ ఎలా రౌట్ అయింది మీకు? ట్రాఫిక్ వచ్చి ఇలా రౌట్ అయిందండి, ఇలా రౌట్ అయింది. కానీ దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఏది మన VM2 కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఇదేమవుతుంది, ట్రాఫిక్ అలాగే వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇంటర్నెట్ గేట్వే దాకా పోతుంది. కానీ అక్కడి నుంచి రౌట్ లేదుగా, కనెక్ట్ కాలేకపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే సేమ్ మనం గేట్వే ఎండ్ పాయింట్ లాగా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ వాడతాం అనమాట. వాడి మనకి ప్రైవేట్ సర్వర్ ని కూడా యూజింగ్ సెషన్స్ మేనేజర్ తో మనం తీసుకోవాలి. మన ఎజెండా ఏంటంటే అది యాక్చువల్ గా. సో కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ సర్వర్ ఉందనుకోండి, నేను ఏం చేస్తాను, డ్రా చేస్తాను చూడండి. సో నేను మీకు ఎలా డ్రా చేయొచ్చు, ఓకే. సో మీకు ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి మీరు చూస్తే స్ట్రైట్ గా ఇలా వచ్చి ఇలా కనెక్ట్ అవుతుందండి. మీకు సెషన్స్ మేనేజర్ ఓవర్ ది ఇంటర్నెట్ వచ్చి మీకు కనెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్ గా పని చేస్తుంది. కానీ సర్వర్స్ అని ప్రైవేట్ లో ఉన్నప్పుడు దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ వన్. పబ్లిక్ సర్వర్ అయితే ఫైన్. సరే, నేనేం చేస్తాను, ప్రైవేట్ సర్వర్స్ వాడతాను యాక్చువల్గా. మరి అదే నేను అంటే జస్ట్ నేను ఏదో ఒక బొమ్మే చూపిస్తాను. ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఇక్కడ PVT అంటే అర్థం ఏంటంటే ఏదో డివైస్ అని కాదు, ప్రైవేట్ సర్వర్స్ నేను కనెక్ట్ అవ్వాలి అని అనమాట. సో ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలంటే ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలండి. 1 కాదు 2 కాదు 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, దాని ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు. అది ఎలాగో చేద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను AWS సెషన్స్ మేనేజర్ ఎండ్ పాయింట్ అంటాను. ఇక్కడ ఓకే, కనెక్ట్
ఇక్కడ ఒక ఆర్టికల్ ఉండాలండి, దానికోసం చూస్తున్నాను. అది చూస్తే సరే సరే. సో అదేదో నాకు గుర్తుంది, బట్ ఐ ట్రై టు డూ దట్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్స్కి వచ్చి ఫస్ట్ క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను. ఫస్ట్ క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఆ 3 ఏంటంటే EC2 మెసేజెస్ ఇవన్నీ ఉండాలా. ఫస్ట్ ఏంటంటే కిందకు వస్తే నేను చేయాల్సింది ఫస్ట్ వచ్చి ABCDEకి వచ్చాను అనుకోండి. ఫస్ట్ ఇది కావాలండి, EC2 మెసేజెస్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసి VPC ఏంటి, VPC వచ్చి మీరు చూసినట్లయితే B27 VPC. దాంట్లో నేనేం చేస్తాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకేం కావాలి మన DB సర్వర్స్ లో పెట్టాను, కేవలం ఈ సబ్నెట్కి మాత్రమే కావాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తాం, ఇది ఇస్తాం. చూసారా, మీరు మామూలుగా అయితే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ గేట్వే ఎండ్ పాయింట్ ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సెక్యూరిటీ అంతా కూడా క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను. పైగా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ వెంటనే అప్ అయిపోదండి, మీరు చూసారా పెండింగ్కి వెళ్ళి చూడండి, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇది ఫస్ట్ అనమాట. దేనికోసం ఇది నేనేం చేస్తాను, EC2 మెసేజెస్ అంటాను. ఓకే, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇంకో క్రియేట్ ఎండ్ పాయింట్. ఈసారి వచ్చి ఐ థింక్ ఇట్ వాజ్ SSMకి ఇవ్వాలండి. SSMకి మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ ఐ నీడ్ టు గో టు నెక్స్ట్ వన్. సో కిందకు వస్తే ఇక్కడ SSM ఏది, ఐ థింక్ SSM అండ్ దెన్ SSM మెసేజెస్ రెండు ఉండాలని నా ఉద్దేశము. బట్ SSM అయితే కంపల్సరీ ఉండాలి, అది సెలెక్ట్ చేస్తాను. అది సెలెక్ట్ చేసి మళ్ళీ VPCకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి B27 సెలెక్ట్ చేసి, సో ఇక్కడ మన DB సర్వర్స్ కావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే, రెండోది అయిపోయింది. సో ఇది వచ్చి SSM అంటాను. మ్యూట్ చేయండి ప్లీజ్, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. సరే, మూడోది వచ్చి అది కూడా SSM లో పార్ట్ గానే రావాలండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకేమన్నా SSM మెసేజెస్ అన్న ఉద్దేశం యాక్చువల్గా, దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఎందుకైనా మంచిది ఒకసారి ఇక్కడికి వెళ్ళి, ఇది ఒక్కటే డౌట్, ఆ రెండు కన్ఫర్మే కానీ ఈ ఒక్క డౌట్ యాక్చువల్ నాకు, చూద్దాం. EC2 మెసేజెస్ ఓకే గుడ్. SSM మెసేజెస్ ఇంకోటి ఉండాలండి, దిస్ ఎండ్ పాయింట్ ఎక్కడుంది, SSM కరెక్టే. ఓకే, SSM EC2 మెసేజెస్ SSM మెసేజ్ కరెక్టే, నేను ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఏది SSM మెసేజెస్ కిందకు వచ్చి VPC సెలెక్ట్ చేయండి. సో రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు క్వశ్చన్ ఇలాగ వస్తుంది, ఓకే మీరు సెక్యూర్ గా మీ EC2 ఇన్స్టెన్స్ ఎలా కనెక్ట్ అవుతారు వితౌట్ ఎనీ పబ్లిక్ IP కాకుండా. ప్లస్ నాకు ఏంటంటే ఇంకోటి ఏం చెప్తానంటే మేము కీ పేర్స్ కూడా వాడట్లేదు అంతా కూడా. సో మీరు ఎలా చేస్తారు అంటే, వన్ ఆఫ్ ద టెర్మినాలజీ మీరు ఏం చెప్పాలంటే, మీకు మేము ఇలా కూడా వాడచ్చు, ఏది ఇలా ఎండ్ పాయింట్స్ వాడి మీరు ఏంటంటే కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే VPC పర్లేదు, మీకు ఏంటంటే ఒక 20 VPCలు ఉండే, ఒక్కో VPCలో 10 క్వశ్చన్లు 10 మెషిన్లు ఉన్నాయనుకోండి, డిఫరెంట్ సబ్నెట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది అయిపోయే ఛాన్స్ ఉందండి. అంటే టూ మెనీ అయిపోతాయి అనమాట. అందుకే అంత ఫ్రీక్వెంట్ గా ఇది వాడరు, ఇది మనకు ఈ సెషన్స్ మేనేజర్ అనేది వాటర్ అంత ఫ్రీక్వెంట్ గా. బట్ ఏంటంటే మీకు చూపించడానికి ఎలా చేయొచ్చు అనే దానికి, రియల్ టైం ఎలా ఉండొచ్చు అని చేసేదానికి మీకు చెప్తున్నాను అనమాట, ఎలా కనెక్ట్ అవ్వచ్చు ప్యూర్ గా ఒక ప్రైవేట్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు గేట్వే ఎండ్ పాయింట్ అంటే మీకు ఏం జరుగుతుంది, రౌటింగ్ టేబుల్ లో రౌట్ యాడ్ అవుతుంది, ఐఎమ్ ఫైన్. మరి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటే ఏం జరుగుతుంది, దానికోసం నేను ఏం చేస్తానంటే, దానికోసం మనం సబ్నెట్కి వెళ్దాం. మనం సబ్నెట్ ఉంది కదా, ఈ సబ్నెట్కి వెళ్ళాం అనుకోండి,
సబ్నెట్ లో మన సబ్నెట్ ఏదండి ఇక్కడ యాక్చువల్ గా AWS B27 అన్నాను అనుకోండి. మంది డేటా ఇది కదా DB సర్వర్స్ యాక్చువల్ గా. నేను రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే అన్ని కూడా 251 ఉన్నాయి, కానీ ఇది మాత్రం 247 IP అడ్రస్ ఉన్నాయి చూడండి. అంటే ఏం జరిగిందంటే మీకు బేసిక్ గా ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉందో లేదో. సో నేను ఏం చేస్తానంటే EC2 సర్వర్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వస్తానండి. మీరు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఎందుకన్నామంటే మీరు ఇక్కడ చూస్తే చూడండి VPC ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్, VPC ఎండ్ పాయింట్ అంటే ఏం చేస్తుందంటే, ఎందుకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అన్నారు? ఆటోమేటిక్ గా మీరు క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అయ్యి ఆ సబ్నెట్ లో దానికంటూ IPలు చూడండి, మీకు 3 IPలు 187, 65, 66. అంటే సింపుల్ గా ఏం చెప్పాలి, ఈ డయాగ్రామ్ ప్రకారం చెప్పేటప్పుడు సో మనకొచ్చి ఆటోమేటిక్ గా ఇక్కడ 3 ఇంటర్ఫేస్లు క్రియేట్ అయిపోయినాయండి. 1, 2 ఎందుకంటే టూ 3 ఇలా 3 ఇంటర్ఫేస్లు క్రియేట్ అయినాయి. ఓకే, ఎందుకు? ఒకటి EC2 మెసేజెస్ కోసం, ఒకటి SSM కోసం, ఒకటి SM మెసేజెస్ కోసం. ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి, కంబైన్ గా SSM కి సంబంధించినవి, సెషన్స్ మేనేజర్ కి సంబంధించినవి. ఓకే, సో నేనేం చేస్తాను, ఇదంతా కూడా మీకు వచ్చి దేనికి కనెక్ట్ అయినాయండి, మీరు చూస్తే ఈ ఎండ్ పాయింట్స్ అన్ని కూడా సెషన్స్ మేనేజర్ కే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ 3 ఎండ్ పాయింట్స్ సెషన్స్ మేనేజర్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి యూజ్ బై అంటే ఈ 3 లైన్స్ వేయడం ఇష్టం లేక, లేకపోతే ఎందుకు మళ్ళీ సరే ఈ బాక్స్ అని అడుగుతారు మీరు. ఓపెన్ చేద్దాం. నేనేం చేస్తానంటే హోలీ రంగులు గీద్దాం అక్కడ షాగండి. పెయింట్లు ఇన్ని చేసి నాకు తర్వాత చేస్తాను, పెయింట్లో చెప్పడం స్టార్ట్ చేసినా తెలుసు ఇన్ని చేయించిన పెయింట్లు. ఎనీవే, సో మీరు చూసారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటే మీకు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే, మీరు క్రియేట్ చేసిన ప్రతి ఎండ్ పాయింట్ ఏది ఆ 3 క్రియేట్ చేశాం కదా, ఆ 3 ఏమేమి క్రియేట్ చేసాం ఎండ్ పాయింట్స్, EC2 మెసేజెస్, SSM ఇవన్నీ కూడా ఈ మూడు వచ్చింది. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ 3 ఎనేబుల్ అయిపోయి ఉండాలి, అవైలబుల్ వచ్చేసింది. వచ్చిందా? అంటే ఏమవుతుంది మీకు, అది ఆ సబ్నెట్ లో 3 ఇంటర్ఫేస్లు క్రియేట్ చేసిందండి. మీకు ఆ పిక్చర్ ప్రకారం 3 ఇంటర్ఫేస్లు క్రియేట్. ఇప్పుడు చెక్ చేద్దాం సెషన్స్ మేనేజర్కి వెళ్ళి. ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎక్కడుంది సెషన్స్ మేనేజరు? ఓకే, ఎండ్ పాయింట్స్ VPC. సో ఇది ఇక్కడ ఉందండి. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఈ ప్రైవేట్ సర్వర్ కూడా రావాలి యాక్చువల్గా. సో హోల్డ్ ఆన్. ఇంకా ఎందుకు రాలేదు, 2 యాక్టివ్ కాలేదా? సో పబ్లిక్ సర్వర్, ప్రైవేట్ సర్వర్, SSM మేనేజర్, అని SSM కదా, కొంచెం SNS ఇచ్చేసి ఉంటాను. నేను ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఏమేం చేయాలండి, సేఫ్ సైడ్ గా ఉండడానికి VPC ఎండ్ పాయింట్ లో AWS రీజియన్ SSM అని ఇవ్వాలి యాక్చువల్ గా. సో రీజియన్ SSM, ఓకే ఫైన్. తర్వాత ఏంటి, కిందకు వస్తే మీకు EC2 మెసేజ్, SSM మెసేజెస్, EC2 మెసేజెస్, SSM మెసేజ్, రైట్, 3 కరెక్ట్ గానే ఉన్నాయి. సో టైం తీసుకుంటుంది. వచ్చేసింది చూసారా, వచ్చింది చూడండి. సో ఇట్స్ ప్రైవేట్ సర్వర్, అవునా? ఇప్పుడు ఈ ప్రైవేట్ సర్వర్ పెట్టి స్టార్ట్ ఏ సెషన్ అని చెప్పాను అనుకోండి, త్రూ ఇది ఎండ్ పాయింట్స్ ద్వారా వెళ్తుంది. త్రూ ఎండ్ పాయింట్స్ లోపల ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోయి ఇది మనకి రావాలి. సో హోల్డ్ ఆన్, ఎందుకు రాలేదు ఇంకా? స్ట్రేంజ్.
మళ్ళీ ఇక్కడ వెళ్దాం, ఎందుకంటే కనెక్టివిటీ ఉంది యాక్చువల్. యూఎస్ ఈస్ట్ 1C మీరు చూస్తే ఆల్రెడీ ఉంది. సెలెక్ట్ చేసి నేను స్టార్ట్ ఏ సెషన్ అంటే త్రూ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ పోవాలండి. యా వచ్చింది చూడండి. బ్యాష్ చూడండి 10.80.3.178. మీరు పింగ్ www గూగుల్ అంటే పోదు, మీరు పింగ్ గూగుల్ అంటే పోదండి చూడండి. ఓకే, సో గూగుల్ అంటే పోదు, కానీ నేను ఇక్కడికి వచ్చి మన ఈ S3 కాపీ చేసి wget అని ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు కనెక్ట్ అయింది చూడండి. సో ఇదేమంటుంది, కాకపోతే ఇదేంటంటే మనకి డౌన్లోడ్ కావట్లేదు, sudo su హైఫన్ అంటాను. ఓకే, ఇక్కడికి వచ్చి wget అని చెప్పి షిఫ్ట్ ఇన్సర్ట్ కొట్టి అనుకోండి, మీకు డౌన్లోడ్ అవ్వాలి. సరే, ఫైల్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. అంటే ప్రైవేట్ గా S3 కనెక్ట్ ఉంది, మనం కూడా ప్రైవేట్ గా ఈ సర్వర్ కన్సోల్ బయటికి తీయచ్చు యూజింగ్ SSM మేనేజర్, కానీ ఇంటర్నెట్ కి యాక్సెస్ లేదు. సో ఇది వచ్చి మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అండి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఏం చేస్తుంది, మీకు ఆ పర్టికులర్ సబ్నెట్ లో నేను నాకు మీకు చూపించినట్టు ఆ పర్టికులర్ సబ్నెట్ లో మీకు ఏం చేస్తుంది, ఇలాగా 3 క్రియేట్ చేసి చూడు, ప్రతి ఉదాహరణకు ఒక ప్రైవేట్ ఐపీ తీసుకుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది, సెషన్స్ మేనేజరు నేను క్లిక్ ఆన్ కనెక్ట్ అన్నప్పుడు యూజింగ్ ఈ 3 వాడుకొని ఆటోమేటిక్ గా వెళ్ళి ఈ VM మీకు తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా అది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. సో దీన్ని ఏమంటాం, యాక్చువల్గా వీటిని ఏమని పిలవచ్చు మనం, మీరు చూసినట్లయితే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, సో ఇది ఒక ఇంటర్ఫేస్, అన్ని కూడా 3 ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్. కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే మరీ వెరీ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనుకున్నప్పుడు, అంటే మీకు మరీ ఎక్కువ సబ్నెట్స్ ఉంటే మరి ప్రతి సబ్నెట్ కి యాడ్ చేయాలి కదా, ఇబ్బంది అనమాట, అంతమించి ఏం లేదు. సో ఈ విధంగా అనమాట ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. ఇంటర్ఫేస్ పైన వచ్చి మనకి S3కి వచ్చి గేట్వే ఎండ్ పాయింట్. ఓకే, ఈ విధంగా మనకి జరుగుతుందండి. అర్థమైందండి? ఎనీ క్వశ్చన్స్? మనకి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ AWS S3కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు AWS 3 మనము గేట్వే ఎండ్ పాయింట్ తో కనెక్ట్ అవుతున్నాం కదా, అక్కడ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే ఇచ్చేవాడు కదండి వాడు. అక్కడ ఆప్షన్ S3 ఒకవేళ ఆ ఎండ్ పాయింట్, ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ కి దేనికి కనెక్ట్ అవ్వచ్చో S3 ఏదని ఇచ్చాడు కదా, ఒకవేళ కనెక్ట్ చేసే ఆప్షన్ ఇచ్చేవాడు, ప్లస్ 2 ఇవ్వాల్సిన ఆప్షన్ కూడా లేదు వాడికి. ఆల్రెడీ గేట్వే పని చేసినప్పుడు, ఆల్రెడీ నీట్ గా పని చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అనే వరకు అనవసరంగా డెవలప్మెంట్ టైం వేస్ట్ తప్పితే. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ నో. నెక్స్ట్ హర్ష గారు, ఇప్పుడు ఇది VPs ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ సబ్నెట్ లెవెల్ లో క్రియేట్ చేశారు కదా, సో ఇప్పుడు ఇందులో ఒక 3-4 VMs ఉన్నాయి అనుకోండి, సో ఎట్ ఏ టైం అన్ని యాక్సెస్ చేయొచ్చు మరి అన్నిటికీ వర్తిస్తుందండి, ఎందుకంటే సబ్నెట్ లెవెల్ కదా. సో కాబట్టి మీకు ఇంకా మీరు టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే VM3 కూడా డిప్లాయ్ చేయండి, ప్రైవేట్ సబ్నెట్ లో ట్రై చేయండి, అన్నిటికీ వర్తిస్తుంది. ఎస్, అంటే 2 సబ్నెట్స్ మనం ఒకేసారి యాక్సెస్ చేయగలుగుతామా సెషన్ మేనేజర్ నుంచి? ఇప్పుడు మనం డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఎండ్ పాయింట్ డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఏం చేస్తుంది, మనం సబ్నెట్స్ అడిగింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ, మీకు ఇక్కడ క్రియేట్ ఎండ్ పాయింట్ అని అన్నప్పుడు అది ఏం చెప్తుంది యాక్చువల్ గా మీకు, ఇమాజిన్ మీరు ఏదో ఒక ఎండ్ పాయింట్, నేను ఈ ఎండ్ పాయింట్ ఏదో ఒక ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసి కిందకు వచ్చి చెప్తుంది కదా మీకు ఏ సబ్నెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన VPC ఏంటి, ఇక్కడికి వచ్చి ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు నేనేం చేశాను, నాకు తెలుసు ప్రైవేట్ సర్వర్లు 1 and 2 లో లేవు, అందుకని నేను ఆ 2 సెలెక్ట్ చేయలేదు. ఒకవేళ మీకు ఇంకో సబ్నెట్ ఉన్నాయనుకోండి, అవి సెలెక్ట్ చేయండి, అంతే కదా, ఏముంది, అక్కడ కూడా క్రియేట్ అవుతుంది VPC ఎండ్ పాయింట్, అంతే. అంటే నేను అడిగే సబ్నెట్ లో మీరు మనం 3-4 సర్వర్స్ పెట్టుకోవచ్చు కదా, లైక్ ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ పెట్టుకోవచ్చు కదా. అదే నేను ముందు అదే కదని చెప్పింది. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఇలాంటి ఇంకో మల్టిపుల్ మిషన్ పెట్టచ్చా అంటున్నారు, అంతే కదా. మల్టిపుల్ మెషిన్స్ ఉంటే ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ద్వారా మన సెషన్స్ మేనేజర్ తో 3 ఒకేసారి యాక్సెస్ చేస్తామా, లేదా 3 ఎలా యాక్సెస్ చేస్తామని అడుగుతున్నాను. ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా మీకు? యా, ఓకే. సో సెషన్స్ మేనేజర్ పోండి, ఇక్కడ పోయినాక స్టార్ట్ సెషన్ ఉంటుంది, ఆ సబ్నెట్ లో ఉన్నవన్నీ కనిపిస్తాయి, ఇక్కడ సెలెక్ట్ చేయండి, స్టార్ట్ సెషన్ చేయండి, అంతే కదా. ఇంకేముందండి కన్ఫ్యూజన్ ఇక్కడ?
అంటే నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. మీరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, మళ్ళీ చెప్పండి. నేను అనేది ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్ లో VMware 2 పెట్టారు. అట్లా నేను ఒక 6 మెషిన్స్ 6 సర్వర్స్ ఉన్నాయనుకోండి నాకు ఇప్పుడు. అవును, సరే 2 మెషిన్స్ తీసుకోండి. VM3 కూడా ఇంకో మెషిన్ ఉందనుకోండి. VM2 అదే సబ్నెటేగా, వినండి, అదే సబ్నెట్ లో ఇంకో మెషిన్ ఉంది, అవునా? అంతేనా? సో 2 మెషిన్స్ ఒకేసారి యాక్సెస్ చేయొచ్చా, లేకపోతే ఎలా యాక్సెస్ చేయాలని అడుగుతున్నాను. 2 మెషిన్లు ఒకేసారి యాక్సెస్ అంటే ఎలాగంటున్నారు మీరు ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ పోయి ఆబ్వియస్ గా 1 by 1 చేయాలండి. ఇక్కడికి వచ్చి మీరు స్టార్ట్ సెషన్ అన్నప్పుడు ఇక్కడ మీ 2 మెషిన్లు కనిపిస్తాయి, 2 కలిపి చేయాలంటున్నారా మీరు? అది రేడియో బటన్ అండి, చెక్ మార్క్ కాదు. 1 by 1 చేసుకోవాలి మీరు. ఓకే. సో ప్రైవేట్ సర్వర్ తో పాటు ఈచ్ మెషిన్ కూడా చూపిస్తుంది అంటున్నారు ఇక్కడ. ప్రైవేట్ సర్వర్ VM2 VM3 రెండు కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఓకే యా. ఓకే రైట్. ఓకే గైస్, క్వశ్చన్స్ అండి. ఇంటర్ఫేస్ గేట్వే అన్ని సర్వీస్ కి ఇచ్చేసుకోవచ్చు సార్? అన్ని సర్వీస్ కాదండి, ఏముంటది కదా, ఇప్పుడు మనకి 222 సర్వీసులు ఉన్నాయి ఇక్కడ. మనకి ఏది 22 23 ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు స్టార్టింగ్ లో చాలా తక్కువ ఉండేది, 50 ఉండేవి. అట్లీస్ట్ ఇప్పుడు 110 స్టార్టింగ్ లో 50 56 ఉండేవి. కాబట్టి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు, ఉన్నాయి వాడుకోవడమే, లేదంటే మనం ఏం చేయలేం. అంటే మనకి ఇప్పుడు ఈ సర్వీసే వాడాలి, ఇక్కడ చాలా సర్వీస్ ఉన్నాయి కదా, సూడో నోట్బుక్ అని, API అని. సో మనం ఈ సినారియోకి ఈ సర్వీస్ వాడాలని మనకి ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం మనం? అదేంటండి, ఇప్పుడు హోటల్కి పోతే వాడిచ్చింది తింటారా, మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకుంటారా? ఇది అంతే కదా. ఇప్పుడు మీకు ఏం కావాలా, క్లౌడ్ ట్రైల్కి కావాలా, సెలెక్ట్ చేస్తారు. లేదు EC2 కావాలా, సెలెక్ట్ చేస్తారు, ఇది సెలెక్ట్ చేస్తారు. లేదు RDS కావాలా, RDS ఉండదు అనుకుంటా యాక్చువల్గా, అది సెలెక్ట్ చేస్తారు. ఏది కావాలో సెలెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, ఇక్కడికి మీరు దేనికి కనెక్ట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ సరే, ఎనివే టాపిక్ తెచ్చారని చెప్తాను యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నా ప్రైవేట్ సర్వర్ ఏంటండి, నా ప్రైవేట్ సర్వర్ ఏది మనం ఇక్కడ చూస్తున్నాను చూసారా, ఇది నా ప్రైవేట్ సర్వర్ కదా 10.3. ఇక్కడికి వచ్చి నేను AWS S3LS అన్నాను అనుకోండి, నాకు బేసిక్ గా ఇది రాదనమాట, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. నేను ఏం చేస్తానంటే AWS కాన్ఫిగర్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ AWS కాన్ఫిగర్ అంటాను, యాక్సెస్ కి సీక్రెట్ కి అడుగుతుంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి యూజర్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి జనరేట్ చేస్తాను. సో ఇది ఒక యాక్సెస్ కి. సో దీని గురించి ఇంకా బాగా మీకు దీంట్లో అర్థం అవుద్దండి. సో నేను ఏం చేస్తాను, యాక్సెస్ కి ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ వచ్చి సీక్రెట్ కి ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి మళ్ళీ ఇన్సర్ట్ అని, ఓకే, US-east-1 అని చెప్పి JSON అంటాను. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను చూడండి AWS S3LS అంటే నాకు అన్ని లిస్ట్ రావాలా, అన్ని లిస్ట్ వచ్చింది చూసారా. ఎలా అంటే బకెట్స్ అన్ని లిస్ట్ వచ్చినాయి, S3లో ఏమున్నాయో అవన్నీ లిస్ట్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎండ్ పాయింట్స్ ఉంది కదా, ఎండ్ పాయింట్స్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ మీరు చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఏముంది, ఎండ్ పాయింట్ అనేది S3 ఉంది కాబట్టి వచ్చింది. నేనేం చేస్తాను అంటే ఇంకో కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఇది కాదు, ఇక్కడికి వచ్చి ఇది AWS EC2 డిస్క్రైబ్ VPCS అన్నాను అనుకోండి, మీకు రాదు, అక్కడే కూర్చొని ఉంటుంది. ఎందుకు రాదు? ఇది ఏం చేస్తుందంటే ప్రైవేట్ గా పోయి VPC ఎండ్ పాయింట్ కి కనెక్ట్ అవ్వాలా. కానీ ప్రాబ్లం ఏంది, ఇది ప్రైవేట్ సర్వర్, అవునా? ఇది ప్రైవేట్ సర్వర్, ఇంటర్నెట్ లో కనెక్ట్ కాలేదు. కాబట్టి నేను ఏం చేయాలా, ఇప్పుడు ఇంకొక ఎండ్ పాయింట్ యాడ్ చేస్తాను చూడండి, విచ్ ఈస్ EC2 ఎండ్ పాయింట్ యాడ్ చేస్తాను. మీకు ఇప్పుడు రైట్, ఇది ఏం పని చేయదండి బై ది వే. నేను ఎండ్ పాయింట్స్ కి వచ్చి క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి నా రిక్వైర్మెంట్ ఏంటి చూడండి, నా రిక్వైర్మెంట్ నా సర్వర్ వచ్చి EC2 లిస్ట్ చేయాలా, EC2 నా VPCలు, ఆ తర్వాత EC2 ఇన్స్టెన్స్ లిస్ట్ చేయాలి. నా రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ అది ఫ్రమ్ ద ప్రైవేట్ యాక్చువల్ గా. నేను ఎలా చేయొచ్చు? సో నేనేం ఇంటర్నెట్ బోట్లా ఇది కాబట్టి కనెక్ట్ కాలేదు, ప్రైవేట్ గా పోయి కనెక్ట్ అవ్వాలా. కానీ ఇక్కడ మన ఎండ్ పాయింట్స్ ఏముంది, మనకి SSM ఉంది కానీ ఇంకేం లేదు. సో నేను ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ, ఓకే నాకేం కావాలంటే EC2 కూడా ఒక ఎండ్ పాయింట్ కావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇంకొక సో మనం ఏం చేస్తాం, ఇంకొక ఎండ్ పాయింట్ క్రియేట్ చేద్దాం, అవునా? సో ఎందుకు పోతుంది ఎట్లాగా, సరే ఎనీవే. సో నేనేం చేస్తానంటే, సరే ఇదంతా బొమ్మ గీనలేండి, ఇక్కడ వచ్చి నేను సింపుల్ గా ఇంకో ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తాను. ఈ ఎండ్ పాయింట్ దేనికి యాక్చువల్ గా, ఈ ఎండ్ పాయింట్ వచ్చి EC2కి అనమాట. సో నాకు అంటే మీ EC2కి వెళ్ళడానికి ఇది ఈ ఎండ్ పాయింట్, EC2కి రీచ్ అవ్వడానికి ఇక్కడ క్రియేట్ చేస్తాం బేసిక్ గా. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ గో టు ద ఎండ్ పాయింట్, క్రియేట్ ఎండ్ పాయింట్ కిందకు వస్తాను.
కిందకు వచ్చి EC2 ఎక్కడ ఉంది, ABCD EC2 ఇక్కడ ఉంది. ఓకే గుడ్, ఇది సెలెక్ట్ చేస్తాను. కిందకు వచ్చి మన VPC ఎక్కడ ఉంది, VPC వచ్చి 27కి వచ్చి, సో నాకేం కావాలా, ఓన్లీ 3వ సబ్నెట్ కావాలి బేసిక్గా, ఈ సబ్నెట్కి ఇస్తాను. కిందకు వచ్చి ఇలా వచ్చి నేను వచ్చి క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసిన వెంటనే మీకు ఏంటంటే అది రావడానికి టైం పడుతుంది లైట్గా. మీకు నేను ఏం చేస్తానంటే EC2 పేరు వచ్చి EC2 ఎండ్ పాయింట్ అంటాను. సో మీకు ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మీరు చూసినట్టే రావడానికి టైం పడుతుంది. సో నేను ఏం చేస్తాను, లెట్ ఇట్ కమ్. మీరు రైట్ సైడ్ చూస్తే ఇంకా పెండింగ్ లో ఉంది. ఇది వచ్చి ఇక్కడ ఆగిపోయి ఉంటుంది అనమాట. మీరు చూస్తే ఇక్కడే ఆగి ఉంటుంది అనమాట. కాసేపటి తర్వాత ట్రై చేద్దాం. మనం కాసేపటి తర్వాత ట్రై చేసాం అనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది యాక్చువల్గా. ఓకే, క్వశ్చన్స్ అండి. ఓకే, అంటే మనం ఈ ప్రైవేట్ సర్వర్ ప్రైవేట్ గా ఏ సర్వీస్ తో కమ్యూనికేట్ చేయాలంటే ఆ యొక్క ఎండ్ పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. మనకి ఇక్కడ బిల్లు పడే ఏమన్నా ఈ ల్యాబ్ లో ఏమన్నా బిల్లు పడే అన్ని పడతాయి కదండి. EC2 పడుద్ది, అంటే మీరు T2 మైక్రో కాతే మీకు దీనికి బిల్లు పడుతుంది. సో ఏది మన ఎండ్ పాయింట్స్కి బిల్లు పడుతుందండి. ఇట్స్ నాట్ ఫ్రీ. హర్ష గారు, ఇప్పుడు రోల్స్ అనేది మల్టిపుల్ రోల్స్ అసైన్ చేయొచ్చా? దేనికండి? మన ప్రైవేట్ సర్వర్ కి ఒకటే రోల్ అసైన్ చేయాలండి. మల్టిపుల్ రోల్స్ అసైన్ నేను దాంట్లో చెప్తాను, మీకు IAM లో చెప్తాను. ఓకే. ఫస్ట్ క్రియేట్ చేసిన గో హెడ్. చెప్పండి. So ప్రతి సర్వీస్ కి we have to create a endpoint, interface endpoint, and that consumes one additional IP, right? అవునండి, ఆ సబ్నెట్ లో అవుతుంది. కాబట్టి మీరు IP అడ్రసింగ్ జాగ్రత్త, అంటే సబ్నెట్ జాగ్రత్త చేయాలా. మీరు /28 ఇచ్చారు అనుకోండి, 32 IPలు వస్తాయి దాంట్లో. సో అటువంటిప్పుడు 30 సర్వర్లు పెట్టాలా, కానీ 4 ఎండ్ పాయింట్లు అంటే వర్కౌట్ కాదు మీకు. ఓకే, థ్యాంక్స్. హర్ష గారు, ఈరోజు చెప్పిన టాపిక్ ఒకసారి సమరైజ్ చేస్తారా? అంటే చెప్దామండి, ఒక్క నిమిషం. ఎనీ డౌట్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంటర్ఫేస్ పెట్టడం వల్ల హెవీ వెయిట్ అవ్వవద్దా? ఏమన్నారు? ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎండ్ పాయింట్స్ మనం అంటే ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రమ్ ప్రైవేట్ సర్వర్ ద్వారా అది హెవీ వెయిట్ అవుతుందా, లేకపోతే లూజ్ వెయిట్, అంటే లూజ్ వెయిట్ అవుతుందా? అంటే ఏందండి, అర్థం కాలేదు యాక్చువల్గా. అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు కదా త్రూ ప్రైవేట్ సర్వర్. త్రూ ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి అది సబ్నెట్ కి క్రియేట్ చేయబడింది. ప్రైవేట్ సబ్నెట్. యా, మీరు వెయిట్ అంటే వాట్ కాంటెక్స్ట్ లో అడుగుతున్నారు? వెయిట్ అంటే ఏంటి? అంటే పర్ఫార్మెన్స్ గానీ, అంటే మనం ఐపీలు కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, దానికి దీనికి సంబంధం లేదండి. ఇన్ఫాక్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అవ్వాలి, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇంటర్నెట్ మీదుగా పోయేది, ఇప్పుడు ఇంటర్నల్ గా పోతుంది. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఓకే. మీరు EC2 డైరెక్ట్ గా మనం త్రూ ఇంటర్నెట్ గేట్వే కాకుండా డైరెక్ట్ గా ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు. చూసారా, వచ్చింది చూసారా? సో మీకు వచ్చింది చూడండి. JQ పనిచేస్తుందో లేదో, లేదులేండి, JQ లేదు. అలాగే EC2 ఇన్స్టెన్సెస్ అన్నాను అనుకోండి, మీకు ఇన్స్టెన్సెస్ అన్ని వస్తాయి చూడండి. A to Z గా మీకు అంతా వస్తుంది యాక్చువల్గా. కానీ స్టిల్ నాకు ఇంటర్నెట్ కి యాక్సెస్ లేదు. స్టిల్ నాకు ఇంటర్నెట్ కి యాక్సెస్ ఉండదు. సో SSM సెషన్ EC2 మెసేజ్ ఇది బై డిఫాల్ట్ గా కామన్ ప్రైవేట్ గా అనేది కమ్యూనికేట్ అవ్వాలంటే. సో ఫర్దర్ గా మనకి ఏం కావాలంటే ఆ సర్వీస్ ని యాడ్ చేసుకోవాలి గేట్వే. కామన్ ఏం లేదండి, నేను యాడ్ చేశాను కదా మీకు. నాకు ఇప్పుడు EC2 కమాండ్స్ రన్ కావడానికి కూడా EC2 ఎండ్ పాయింట్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలి, డైనమోడిబి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా క్లౌడ్ ఫార్మేషన్ ఉందనుకోండి, క్లౌడ్ ఫార్మేషన్ కమాండ్ రన్ చేయాలనుకోండి, పని చేయదు. ఓకే, AWS ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ AWS ఐ థింక్ CF అనుకుంటాను, లేదంటే క్లౌడ్ ఫార్మేషన్ ఉండాలి. టక్కన గుర్తు రావట్లేదు నాకు సింటాక్స్. గివ్ మీ 1 minute. లెట్స్ గో అప్. క్లౌడ్ ఫార్మేషన్ అనుకుంటా యాక్చువల్గా.
క్లౌడ్ ఇది క్లౌడ్ ఫార్మేషన్. సో ఇక్కడికి వచ్చి EC2 హెల్ప్ అంటే సో ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ AWS is now stable. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను హెల్ప్ అన్నాను అనుకోండి, నాకేమొస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఓకే డిస్క్రైబ్ అంటే రీడ్ అనమాట. డిస్క్రైబ్ స్టాక్ అని ఉంది, స్టాక్ అని ఉంది. ఓకే, ఇది రన్ చేద్దాం అనుకోండి యాక్చువల్గా. ఓకే, సో నేను ఏమంటాను, నేను ఇక్కడికి వచ్చి డిస్క్రైబ్ స్టాక్స్ అన్నాను. ఇది పనిచేయదండి. ఎందుకు పనిచేయదు? క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఒక ఎండ్ పాయింట్, అది మీరు రీచ్ కాలేరు. మరి అది రీచ్ కావాలంటే ఏం చేయాలా? మళ్ళీ నేను ఎండ్ పాయింట్స్కి వచ్చి క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాల్సి వస్తుంది, మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఏదో చూసుకోండి ఇక్కడికి వచ్చి. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ ఉంది, అది సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకటి క్రియేట్ చేయాలి, అప్పుడు కనెక్ట్ అవుతుంది అనమాట. అలా మీకు ఏ సర్వీస్ అవుతుందో అలా చేసుకోవాలండి. ఓకే, నాకు IAM కావాలనుకోండి, ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో మా ఫస్ట్ SSM సెషన్ మేనేజర్ EC2 ఇన్స్టాల్ చేసి అవన్నీ అవసరం ఏమంటే మీరు వాడుతున్నారా? బోనో వాడండి యాక్చువల్ గా. ఎందుకు మీరు IAM పోవాలనుకున్నప్పుడు SSM ఏం పని, క్లౌడ్ ఫార్మేషన్ EC2 ఏం పని? అసలు మీకు ఏది కావాలి? కాకపోతే మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ SSM ఎందుకు కావాలి? ఇప్పుడు నార్మల్ గా నేను ఎలా కనెక్ట్ అవుతాను ఇక్కడికి వచ్చి, మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి పబ్లిక్ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు, అవునా? తీసుకొని మీరు చేసుకుంటున్నారు. అలా కాకుండా నాకు ఇలా కాదు, నాకు డైరెక్ట్ గా సెషన్స్ మేనేజర్ ద్వారా ఇది ఓపెన్ అవ్వాలి, దాంట్లో నేను కమాండ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మీరు SSM తో పెట్టి అన్ని ఈ తతంగం అంతా చేయాలి. ఇప్పుడు దాకా నేను చెప్పింది అంతా చేయాలి. అలా కాదు, నేను పబ్లిక్ సర్వర్, నేను నాట్ లో మనం ఏం చేసాము, పబ్లిక్ సర్వర్ లాగిన్ చేసాం, అక్కడి నుంచి ప్రైవేట్ లాగిన్, అట్లా చేసుకుంటే అసలు SSM అవసరం లేదు కదా. సో నేను మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎలా చేయాలి అని చెప్పి. అంటే మనకి పుట్టి అయితే డైరెక్ట్ గా ఏది కనెక్ట్, సపోజ్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఓన్లీ ఆ ఎండ్ పాయింట్ ఇచ్చేస్తే మనకి పుట్టి నుంచి కనెక్ట్ అవుతాం. పుట్టి నుంచి కాలేదంటే మనకి సెషన్ మేనేజర్, EC2 మెసేజ్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాం. పుట్టి నుంచి వాడకూడదు అనుకుంటే మీరు పబ్లిక్ IP ద్వారా పోము. మామూలుగా ఏంటంటే రియల్ టైంలో ఏముంటుందంటే SSM తక్కువ వాడతాము, ఎందుకంటే మీ ఆఫీస్ నుంచి కంపల్సరీగా ఏముంటుందంటే నెట్వర్క్ కనెక్ట్ VPN ఉంటుందండి. VPN ఉంటుంది కాబట్టి బేసిక్ గా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో లేనిప్పుడు తప్పదు ఇంకా. సో ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను చూడండి, ఇదంతా డిలీట్ చేయాలి. ఇదేదో తలకాయ మళ్ళీ యూజ్ చేస్తారండి ఎవరైతే సెక్యూరిటీ అనేది మేజర్ కన్సర్న్ వాళ్ళకి. అసలు దాన్ని ఏమంటారు, పుట్టి వాడకూడదో, వాడడానికి ఒప్పుకోరో వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని వాడతారు యాక్చువల్ గా. సో రియల్ టైమ్ లో మనము రియల్ టైమ్ లో CLA ద్వారా CLA ఎక్కువ ఇచ్చేస్తామా, లేకపోతే మేనేజ్మెంట్ ద్వారా ఎక్కువ యాక్సెస్ చేస్తాం ఈ కాన్సెప్ట్? రెండు కాదండి. సో మేనేజ్మెంట్ ద్వారా ఎందుకు యాక్సెస్ చేస్తామంటే IP అడ్రస్ చూసుకోవడానికి. డిప్లాయ్మెంట్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే CI/CD పైప్ లైన్స్ చేస్తాం యాక్చువల్ గా, DevOps యూజ్ చేస్తాం. CLI చాలా తక్కువ వాడతాం. CLI నేను ఎప్పుడు వాడతానంటే ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రీజియన్స్ లో ఏమేమి సర్వర్స్ ఉన్నాయి దాని IPలు కావాలనుకోండి, నేను ప్రతి ఒక్క రీజియన్ కి పోవాలి ఇక్కడ నుంచి. అలా కాకుండా కమాండ్ వాడి కొట్టామంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఏదైనా రిపీటెడ్ జాబ్స్ ఉంటే కమాండ్ లైన్ చేస్తాం. కానీ డిప్లాయ్మెంట్స్ ఎవరు కూడా కమాండ్ లైన్స్ ద్వారా ఇక్కడ నుంచే చేయరు, యూజింగ్ DevOps వాడి చేస్తారు. టెరాఫామ్ కానీ లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ కానీ అది వాడి చేస్తాం యాక్చువల్గా. సరే, వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ మానిటరింగ్ అనుకోవచ్చా మేము, సెషన్ మేనేజర్ అనేది? ఎటు నుంచి మీకు మానిటరింగ్ అనిపిస్తుంది ఇది? అసలు ఇది ఏ పక్క నుంచి మానిటరింగ్ అనిపిస్తుంది? కాంటాక్ట్స్ చెప్పండి, కాంటాక్ట్స్ ఇది దీని వల్ల నేను ఇది మానిటరింగ్ అనుకుంటున్నాను చెప్పండి. అంటే సెషన్ మేనేజర్ నుంచి స్టార్ట్ చేసాం కదా మనము. సెషన్స్ మేనేజర్ మేనేజ్మెంట్ అండి, కన్సోల్ తీసుకోవడానికి వాడాం. అంటే నేను వండర్ అవుతున్నాను, మీకు ఎటు నుంచి ఇది మానిటరింగ్ అనిపించిందా నాకు అర్థం కావట్లేదు. జెన్యున్ గానే సర్ప్రైజ్ బై ద వే, నేనే మిమ్మల్ని సర్కాస్టిక్ అంటలేదు. సో బేసిక్ గా ఎక్కడి నుంచి, ఎందుకు అంటే నేను ఏది ఒక కాన్సెప్ట్ కూడా మానిటరింగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు ఎండ్ పాయింట్ చూస్తే ఎలా కనెక్ట్ అవ్వాలి చెప్పాను, EC2 మెషిన్ వచ్చి ఎలా కన్సోల్ తీసుకోవాలి, EC2 ఎండ్ పాయింట్ వచ్చి ఎలా కమాండ్, ఎక్కడ కూడా అసలు మానిటరింగ్ ఇన్వాల్వ్ కాలేదు దీంట్లో. సో మీకు ఎక్కడ నేమ్ ఇండికేట్స్ అనేది సెషన్ మేనేజర్ ఉంది కదా. AWS వచ్చేసరికి మానిటరింగ్ అని ఏదైనా సరే యూ షుడ్ టచ్ క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ ఇన్వాల్వ్ అయితే మానిటరింగ్ ఉంది. ఓకే, సో క్వశ్చన్ అడగచ్చా? ఇది చెప్పండి. మానిటరింగ్ లాంటి కాకుండా ఈ టాపిక్ కాదు, నిన్న టాపిక్ గురించి క్వశ్చన్ అడగలం.
సార్ నేను ట్రై చేశాను నేను, కానీ అది నాకు ఫ్రేస్ మళ్ళీ అడుగుతుంది. ఏం ట్రై పాస్వర్డ్ చేశారు? ప్రైవేట్ సర్వర్ నుంచి మీరు ఏం చేయాలంటే కాపీ చేసేటప్పుడు మీరు దాన్ని ఏమంటారు పెమ్ ఫైల్ యూజ్ మామూలుగా ఫ్రేజ్ ఎప్పుడు అడగాలంటే పీపీకే వాడితే ఫ్రేజ్ అడగాలి. లెట్ మీ టెల్ యూ ఫస్ట్ పాయింట్, మీరు బాగా గమనించుంటే నా క్లాసెస్ అన్ని కూడా మీరు పీపీకే వాడితే మీకు ఫ్రేజ్ అడగాలి, పెమ్ వాడితే ఫ్రేజ్ అడగకూడదు. మీరు గమనించారా? నేను ఎక్కడ పెమ్ వాడినప్పుడు ఎక్కడ అడగాల, అవునా? కానీ మిమ్మల్ని ఫ్రేజ్ అడుగుతుందంటే తప్పేం జరిగి ఉంటుందంటే సరిగ్గా కాపీ కాలేదు, సరిగ్గా కీ కాపీ కాకపోతే మిమ్మల్ని అడుగుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కీని ఎలా ఓపెన్ చేస్తారంటే ఇలాగా పెద్ద స్క్రీన్ లో ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకే, పెమ్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయండి. చేసి మీరు కాపీ చేసేటప్పుడు కూడా మీ పుట్టి సెషన్ మొత్తం స్క్రీన్ మొత్తం చేయండి, దయచేసి సగం చేయొద్దు. ఆ తర్వాత నానో ఓపెన్ చేసి అండ్ దెన్ పేస్ట్ చేసి చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. సో నాకు పనిచేసి 3D ఆర్కిటెక్ట్ చేస్తున్నప్పుడు నాకు టెంపరరీ హోస్ట్ నేమ్ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. టెంపరరీ హోస్ట్ నేమ్ నాట్ అవైలబుల్ తర్వాత పెట్టి మీరు చెప్పింది నేను ప్రాక్టికల్ చేశాను సార్. చేసినప్పుడు నాకు డిఎన్ఎస్ పింగ్ ప్రైవేట్ సర్వర్ నుంచి పింగ్ www.google.com కొడితే టెంపరరీ డిఎన్ఎస్ రిజల్యూషన్ అని ఎర్రర్ వస్తుంది. ఏదో తప్పు చేస్తుంటారండి, ఏముంది అక్కడ. యాక్చువల్ గా బేసిక్ గా నాట్ గేట్వే మీకు ఫస్ట్ google.com అని టైప్ చేశారు అనుకోండి, మీకు పింగ్ కావాలా. అందరికి నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్టు చేస్తే మీకు కావాలి, మీరు చేయకపోతేనే మీకు వస్తుంది. ఎందుకంటే మీకు ఒకలాగా నాకు ఒకలాగా క్లౌడ్ పని చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఒక ట్రబుల్ షూట్ చేసాము, తర్వాత నాకు సీమస్ వచ్చి నాకు ఐడి పాస్వర్డ్ పంపించాడు, నేను లాగిన్ చేసి చెక్ చేశాను. చెక్ చేస్తే ఏమైపోయిందంటే మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చూసాం, ఇన్బౌండ్ అలా వాల్ ఉంది, కానీ ఆ సెక్యూరిటీ గ్రూప్ ఆ సర్వర్ కి అసైన్ చేసలేదు బై ది వే. ఓకే, సో నేను మళ్ళీ చూసినాక డిఫాల్ట్ అసైన్ చేస్తుంది, తర్వాత నేను చేంజ్ చేసినాక పని చేస్తుంది బేసిక్ గా. ఓకే, సో కాబట్టి నేను చెప్పినట్టు మీరు చూసినట్లయితే క్లాస్ చూసినట్లయితే నేను డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ వాడలేదండి, నేను క్రియేట్ చేశాను, ప్రాపర్ గా సెలెక్ట్ చేశాను. సో కాబట్టి ఇది పని చేయట్లేదంటే ఇట్స్ వెరీ సింపుల్, మీరు ఎక్కడో పాయింట్ మిస్ అవుతున్నారు. దానికి ట్రబుల్ చేయడే బాధ్యత ఏంటంటే 2 సార్లు చూడండి, యాక్చువల్గా ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. సో నేను చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ నేను రిప్లై చేయను కావాలని, ఎందుకంటే ఎస్ మీరు ట్రై చేయండి, ఎందుకంటే వీడియోలో పనిచేసింది మీకు పని చేయాలి. సో పని చేయట్లేదంటే మీరు పాయింట్ ఎక్కడో దట్ మైట్ బి స్మాల్, దట్ ఈస్ హౌ యూ ట్రబుల్ షూట్ ఇట్. నేను చెప్పేస్తే ఏముంది చెప్పండి, నాకు నిమిషం పడుతుంది బేసిక్గా. నేను సీమస్ నాకు ఐడి పాస్వర్డ్ ఇచ్చాడు, లాగిన్ చేసిన 5 minutes రిజాల్వ్ అయిపోయింది ఇష్యూ. ఇదే కదా అనిపించింది, నేను ఇంకా చెక్ చేస్తుంటే. కాబట్టి మీకే కదా అందరికీ చెప్తున్నారు, రాజశేఖర్ మీకు అందరికీ చెప్తున్నారు ఏంటంటే యూ నీడ్ టు వీడియో సింపుల్ టేక్ ఇట్ వెరీ గ్రాంటెడ్. వీడియోలో పని చేస్తుంటే మీకు పని చేయాలి, మీరు పని చేయట్లేదని మీరు తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని ఫిగర్ అవుట్ చేయడం మీ బాధ్యత, అండ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంత కాని రోజున సీమస్ చేసినట్టు తను చేసినట్టు తను కూడా నేను ట్రబుల్ షూట్ రెడీగా ఉన్నాను బేసిక్గా. ఓకే, బట్ యూ షుడ్ రిజాల్వ్, అదే నేర్చుకునేది దానికి ఇది. సో కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం వీడియో చూడండి, మళ్ళీ డిప్లాయ్ చేయండి. నేను ట్రబుల్ షూట్ చేస్తాను సార్ ఈ రోజు, మళ్ళీ చెక్ చేసి. సో వీడియో చూసి అంత రాకపోతే ల్యాబ్ రెడీగా పెట్టండి, రేపు చూద్దాం లాస్ట్ లో. ఓకే సార్, ప్లీజ్ యాడ్ మీ మై నంబర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఎవరన్నా వాట్సాప్ గ్రూప్ చాట్ లో పెట్టగలరా మీరు, బై ది వే? సో మీరు చాట్ లో పెట్టండి సార్. నాకు కూడా అదే చాట్ లో పెట్టండి, కాపీ ఎవరు కాపీ చేసుకుంటారు నాకు పెట్టండి, నేను ఎట్లా పెడతాను. మీరు అందరు పంపించలేరు నాకు తెలిసి చాట్, సో మన నాట్ షూర్, బట్ ఎవరైనా పెట్టగలరా కొంచెం, నేను చెక్ చేసుకోవాలి, మళ్ళీ పోయి మెయిల్ ఓపెన్ చేయాలా. యా ఓకే, చాట్ లో వచ్చింది, లెట్ మీ సీ. అది సీమాస్ పంపించారు, అందరికి వచ్చిందా? అందరికి వచ్చిందండి చాట్ లో చూడండి, నేను మళ్ళీ పేస్ట్ చేశాను చూడండి, అందరికి వచ్చిందా? ఇది యాక్సెస్ చేయాలి సార్, ఇది వాట్సాప్ గ్రూప్ లో కూడా ఎలా యాడ్ అవ్వాలి మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చేయలేనండి. సరేనా? సో మీకు వాట్సాప్ లేదుగా రాజశేఖర్, అయినా మీకెందుకు? మీరంతా SMS కదా, ఓల్డ్ కదా, 30 ఏళ్ళ ముందు కదా మీరు. నాకు ఉంది సార్, ఇది కొత్తగా తీసుకున్నాను. అదే కదా, ఓకే రైట్. ఓకే అర్సయ్య గారు మీరు కొంచెం ఫాస్ట్ అనిపిస్తుందండి,
మీరు మామూలుగా క్లాస్ మొత్తం డైలీ మొత్తం చూసుకొని ల్యాబ్ చేసుకుంటాను నేను. ఈజీగా ఒక 6 hours అన్న పడుతుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. సో నేను స్లో చేస్తే ఏమవుద్దంటే అది బేసిక్ ఇది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్ట్ చెప్పట్లేదండి, నా రెగ్యులర్ పేస్లో చెప్తున్నాను బేసిక్గా. రెండోది ఏంటంటే నేను ఫాస్ట్ చెప్తే ఏమైపోయి ఉండాలంటే ఈ ఒక్క టాపిక్ కాదు ఈరోజు, ఇది యాక్చువల్ ఒకే టాపిక్ కవర్ చేసి నేను ఫాస్ట్గా చెప్పుంటే ఈరోజు దీంతో పాటు VPN కూడా అయిపోయేది యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారు, మీకు ఇంకోటి ఏంటంటే యూఆర్ టైం బౌండ్ అండి. ఎందుకంటే ఇంతకుముందు 2 నెలలు పట్టేది, నేను 2 నెలల 1 వారం ఎక్స్టెండ్ చేసుకున్నాను. బేసిక్ ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాను యాక్చువల్గా. సో వన్ వే టు డూ దిస్ ఈస్ ఎక్స్టెండ్ కాకుండా ఇన్ ద టైం ఫ్రేమ్. ఇప్పుడు ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుందండి. ఒకవేళ నాకు లేకపోయినా మీకు ఉంటుంది, ఈ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి బేసిక్గా. సో ఐ నీడ్ టు ఫాలో దట్. సో ఇన్ఫాక్ట్ 2 months దాటిపోతుంది యాక్చువల్గా, బట్ తప్పదు ఎందుకంటే మనకి తొందర చెప్తే క్వాలిటీ మిస్ అవుతుందని చెప్పి ఐఎమ్ టేకింగ్ 1 week ఎక్స్ట్రా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో దిస్ ఇస్ రెగ్యులర్ పేస్ అండి. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే, సో నేను ముందే చెప్పాను మీకు, నేను చేస్తుంటే టకటకా వచ్చేస్తుంటాయండి, మీరు చేస్తే రావు అని చెప్పి. సో ఎందుకంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ రెగ్యులర్ పేస్ అండి, నేను చెప్పే విధానం అదే. లాస్ట్ 30 బ్యాచ్లకి ఇట్లే. హర్ష గారు ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా? సమరీ ఒకసారి చెప్పగలుగుతారా? ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ ని, ఓకే, ఆర్ ప్రైవేట్ సబ్నెట్ కాదు, బేసిక్ గా మనకి AWS లో చాలా సర్వీసెస్ ఉంటాయి, అవి ఇంటర్నెట్ మీద పోకుండా ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వచ్చా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకు? ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద కాస్ట్, లేదంటే మోస్ట్లీ ఫర్ ద సెక్యూరిటీ అండి. ఓకే, సెక్యూరిటీ పరంగా ఇప్పుడు నేను AWS S3 సర్వీస్ ని నా సిస్టమ్ లో యాక్సెస్ చేసుకోవాలా VM లో, ఎందుకు నేను ఇంటర్నెట్ మీద పోవాలా? ఇట్స్ సెక్యూరిటీగా అనెసరీ కదా. సో కాబట్టి ఇంటర్నల్ గా ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది కాన్సెప్ట్. ఆ యాక్సెస్ చేసుకోవడానికి మీకు VPC ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఆ VPC ఎండ్ పాయింట్స్ వచ్చి మీకు గేట్వే ఎండ్ పాయింట్ అండ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఉంటాయి. గేట్వే ఎండ్ పాయింట్ వచ్చి S3 కోసం వాడతాము, DynamoDB కోసం వాడతాము. వేరాస్ మీరు చూస్తే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ వచ్చి మిగతా అన్నిటికీ వాడతాం. లైక్ మనం ఈ రోజు ఏం చేసాం, సెషన్స్ మేనేజర్ కోసం వాడాము, యాజ్ వెల్ as EC2 కోసం వాడాము, ఇలా వాడుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే రేపొద్దున మీరు ఇంటర్వ్యూ పోయినా హౌ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఎన్విరాన్మెంట్ వితౌట్ గోయింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లేదా హౌ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఎన్విరాన్మెంట్, VPC ఎన్విరాన్మెంట్ అంటే మీకు అండ్ ఈ VPC ఎండ్ పాయింట్స్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. సో మీరు చెప్పొచ్చు మేము అన్ని EC2 సర్వీసెస్ కి, అంటే మీరు చూసుకోవాలండి ఎండ్ పాయింట్ ఉందో లేదో దానికి అన్ని అని చెప్పే ముందు. సో వీఆర్ యూజింగ్ లైక్ మల్టిపుల్ సర్వీస్ లైక్ S3 కానీ, సెషన్స్ మేనేజర్ కానీ, క్లౌడ్ ఫార్మేషన్, EC2 అన్నిటికి కూడా మాకు ఏమవుతుందంటే ఇంటర్నల్ గానే ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, త్రూ ఎండ్ పాయింట్స్ మనం కనెక్ట్ అవుతున్నాం అని చెప్పాలి మీరు. ఓకేనా? ఓకే సార్. సో రేపు వచ్చి మనం నెట్వర్క్ ACLs అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి మాట్లాడతామండి. ఇన్ని రోజులు మీరు డిఫాల్ట్ సెక్యూరిటీ అది మాట్లాడతాము, అండ్ ఎల్లుండి వచ్చి VPN, అండ్ ఎల్లుండి వచ్చి ఇది వచ్చి మనం ఇది మాట్లాడతాం యాక్చువల్గా, ఏది మనకి ట్రాన్సిట్ గేట్వే మాట్లాడతాం. ఆ తర్వాత మండే వచ్చి చూడండి ఎక్స్టెండ్ అయ్యి చూడండి. ఏమన్నారు? ఎండ్ పాయింట్ సర్వీసెస్ లైట్ గా వాట్ డస్ ఇట్ మీన్ అనేది చెప్తారు. మీరు మీ VPC నుంచి AWS సర్వీసెస్ ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలంటే ఎండ్ పాయింట్ సర్వీసెస్ కావాలండి. వెరీ సింపుల్. ఒక సెంటెన్స్ లో మీరు అడిగితే మీకు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ ఓవర్ ది ఇంటర్నెట్ కి పోలేవు కాబట్టి, ఆర్ ఇంటర్నెట్ మీద పోకుండా ఇంటర్నల్ గానే వేరే AWS సర్వీసెస్ కనెక్ట్ అవ్వాలంటే VPC నుంచి, అంటే VPC లోపల నుంచి, విచ్ ఇస్ నథింగ్ బట్ VMs ఉంటాయి. VPC లోపలే ఉంటాయండి, VMs ఉంటాయి. కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఎండ్ పాయింట్స్ వాడుకోవాలి. హర్ష గారు నేను అడిగింది ఎండ్ పాయింట్స్ అండ్ ఎండ్ పాయింట్ సర్వీసెస్ అని ఇంకో ఆప్షన్ కూడా కింద ఎండ్ పాయింట్ సర్వీసెస్. సో ఎండ్ పాయింట్స్, ఐఎమ్ సారీ, మై బ్యాడ్. సో ఎండ్ పాయింట్ సర్వీసెస్ ఏంటంటే ఇది ఎందుకు చెప్పనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు వాడరండి. నెక్స్ట్ ఏంటంటే ఎండ్ పాయింట్ సర్వీసెస్ అంటే ఏంటంటే మీరు ఒక సర్వర్ పెట్టి దాని ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి దీన్ని బయట ఇంటర్నెట్ కు మీరు సర్వీస్ గా ఇవ్వచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉందనుకోండి, జస్ట్ లైక్ హోస్టింగ్ అన్ అప్లికేషన్. సో దీన్ని ఎందుకు చెప్పనంటే నేను ఈ రోజు దాకా వాడలేదు, ఎవరు వాడడం చూడలేదు. రెండో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు దీంట్లో ఇక్కడ క్రియేట్ ఎండ్ పాయింట్ సర్వీస్ అంటే మీకేంటంటే లోడ్ బ్యాలెన్సర్ కావాలండి. మనం ఇంకా లోడ్ బ్యాలెన్సర్ డిస్కస్ చేయలేదు. ఆ లోడ్ బ్యాలెన్సర్ పెడితే ఏమవుద్ది అంటే సింపుల్ గా మీకు మీ EC2 సర్వర్ ఉందనుకోండి, దాని ముందు తీసుకొచ్చి ఎండ్ పాయింట్ సర్వీస్ పెట్టి
మీరు బయటికి ఎక్స్పోజ్ అంటే మీ దగ్గర ఉన్న సర్వీస్ ని బయటికి ఎక్స్పోజ్ చేయాలంటే ఇది కావాలి. ఇది పెద్ద ఫేమస్ ఎందుకు కాలేదంటే నేను ఆల్రెడీ లోడ్ బ్యాలెన్స్ పెట్టి ఆటోమేటిక్ ఎక్స్పోజ్ చేయొచ్చు, ఇది అవసరం లేదు యాక్చువల్ గా. అందుకే పెద్ద ఫేమస్ కాలేదు, ఎవరు వాడట్లేదు అనమాట, అంతమించి ఏం లేదు. బట్ ఏంటంటే మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ డిపెండెన్సీ ఉంది. సో ఎండ్ పాయింట్ సర్వీస్, ఎండ్ పాయింట్స్ వచ్చి మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వడము, ఎండ్ పాయింట్ సర్వీస్ వచ్చి సో ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్ సర్వీసెస్ కెన్ బి క్రియేటెడ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సెస్ అండ్ గేట్ లోడ్ బ్యాలెన్సెస్, సర్వీసెస్ క్రియేటెడ్ కెన్ బి యాక్సెస్ యూజింగ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ వైల్ సర్వీసెస్. సో అంటే మీరు బయటికి ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట మీ దాన్ని. దీని ఎప్పుడు నేను ప్రాక్టికల్ గా వాడలేదండి, ఈ రోజు దాకా వాడలేదు దీన్ని. ఓకే చలో గైస్, రేపు వచ్చి మనం నెట్వర్క్ ఏసీఎల్స్ అండ్ దీని గురించి మాట్లాడదాము. సో ప్రాక్టీస్ వెరీ వెల్. యాజ్ ఐ సెడ్ మీకు నేను 1.5 hour క్లాస్ చెప్పానంటే మీకు ఎట్లా కాదనుకుంటే 3-4 hours, మన వన్ ఆఫ్ ద ఫ్రెండ్కి అయితే 6 hours కూడా పడుతుంది. సో కాబట్టి ఎస్ ఇది కొంచెం టఫే, బట్ ట్రై టు ప్రాక్టీస్. ఓకే చలో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం, బై ఫర్ నౌ.